అందరికీ నమస్కారం. సీక్రెట్స్ ఆఫ్ ద సోల్ ఛానల్కి స్వాగతం. ఈ ఫకీర్ సిరీస్లో సెకండ్ బుక్లో అప్పుడే 8వ భాగానికి వచ్చేసాం. బాబా మనల్ని సూపర్ సానిక్ స్పీడ్లో తీసుకుని వెళ్తూ ఉన్నారు. ఎన్నో విషయాలు చెప్తూ ఉన్నారు. ఇక ఈరోజు సెషన్ని ప్రారంభించుకోబోయే ముందు ఆ బాబా యొక్క దివ్య చైతన్యంతో అనుసంధానం అవుదాం. ఓం శ్రీ గురుభ్యో నమః. ఓం సాయి శ్రీ సాయి జై జై సాయి. ఓం సాయి శ్రీ సాయి జై జై సాయి. ఓం సాయి శ్రీ సాయి జై జై సాయి. ఓం సాయి రామ్. ఈ భౌతిక ప్రపంచంలో ఎలాగా బ్రతకాలి అనే దాంతో పాటు మన భౌతిక శరీరాన్ని వదిలిన తర్వాత ఏం జరుగుతుంది, ఆ ప్రాసెస్ ఏంటి, మనలో ఉండే ఆలోచనలు, భావాలు, మన మనసు ఎలా ఉంది, దాన్ని బట్టే మన ఆరా ఎలా చేంజ్ అవుతుంది, తర్వాత మనం ప్రార్థన చేస్తూ ఉన్నప్పుడు మన చుట్టూ అసలు ఏం జరుగుతుంది, మనకి ఏ టైంలో స్త్రీ ఎనర్జీ అవసరం, ఏ టైంలో పురుష ఎనర్జీ అవసరం, ఇలాగ ప్రతి ఎపిసోడ్లో ఒక్కొక్క డిఫరెంట్ జ్ఞానాన్ని మనకి అందిస్తూ ఉన్నారనమాట. మనం ప్రతి ఒక్కటి వినటమే కాకుండా దాన్ని బాగా ఆకలింపు చేసుకుని మన దైనందిన జీవితంలో మనం వాటిని ఎలా అప్లై చేసుకోవాలి, ఎక్కడ అప్లై చేసుకోవాలి, ఒక మాట మాట్లాడుతున్నా, ఒక ఆలోచన చేస్తున్నా, ఒక పని చేస్తున్నా మనం ఎలా క్రాస్ చెక్ చేసుకోవాలి, ఇదంతా కూడా మనం ప్రాక్టీస్ చేసుకుంటూనే ఉండాలి. బాబా మనకి చక్కగా గోరుముద్దలు తినిపిస్తూ ఉన్నారు. ఇంకా మనం మింగాలా వద్దా అనేది మనం డిసైడ్ చేసుకుందాం. మనం వింటూ ఉన్నప్పుడు, ప్రాక్టీస్ చేస్తూ ఉన్నప్పుడు మనలో అవేర్నెస్ అనేది పెరుగుతుందన్నమాట. మనం ఏం చేస్తున్నాము అనేది మనం గమనించుకోగలుగుతాం. మనం చేసిన ఆత్మ సమీక్ష చేసుకున్నప్పుడు ఆత్మ విమర్శ కూడా చేసుకోగలుగుతాము. అలాగే మనం ఉన్నత స్థితికి ఎలా వెళ్ళాలో కూడా తెలుసుకోగలుగుతాం. ఇవన్నీ ప్రతి ఎపిసోడ్లోనూ కూడా బాబా మనకు అందిస్తూనే ఉన్నారు. ఇక లాస్ట్ ఎపిసోడ్లో మనం ఏం తెలుసుకున్నాం, మనల్ని ప్రకృతి ఎలా పరీక్షిస్తుంది, మనం ఏ మాట మాట్లాడినా, ఏ నీతులు చెప్పినా, ఏ సలహాలు చెప్పినా ఫస్ట్ థింగ్ ప్రకృతి మనల్ని పరీక్షిస్తుంది. కేజ్ని మాస్టర్స్ ఎలా టెస్ట్ చేశారో చూసాం కదా, మనకు కూడా సేమ్ థింగ్ ప్రకృతి అదే రకంగా అన్ని విషయాల్లోనూ చిన్న విషయం దగ్గర నుంచి పెద్ద విషయం దాకా పరీక్షిస్తూనే ఉంటుంది. ఇంకా మనం ఆకాశిక్ రికార్డ్స్లో మన జన్మల డేటా ఎలా స్టోర్ అయి ఉంటుంది అనేది తెలుసుకున్నాం. మనము కావాలంటే దాన్ని ఎప్పుడైనా కూడా వెళ్ళి చూసుకోవచ్చు, కానీ దానికి తగ్గ సాధన మనం చేయగలగాలి. చేసినప్పుడు మనకి ఇప్పుడు ఒక ప్రాబ్లం వస్తుంది అంటే అసలు ఆ ప్రాబ్లం ఎందుకు వస్తుంది, మనం ఏ జన్మలో ఏం చేసుంటే అలా వచ్చింది అనేది కూడా మనం తెలుసుకోవచ్చు అనమాట. ఆ ఎపిసోడ్ అంతా చాలా ఉత్కంఠభరితంగా అండ్ ఎమోషనల్గా గడిచింది. ఏం జరుగుతుంది జిహాన్కి, మరి కేజ్ పాస్ అవ్వబోతున్నాడా లేదా మాస్టర్స్ చేసే టెస్ట్కి, ఇవన్నీ కూడా చాలా బాగుండింది. కానీ ఫైనల్లీ జిహాన్ అయితే బ్రతికాడు, మాస్టర్స్ బ్రతికించారు. బాబా అలా చెప్పారు కదా జిహాన్ని తీసుకుని వెళ్తానని, మళ్ళీ ఎందుకు తీసుకెళ్ళలేదు, ఆయన ఒక టెస్ట్ కోసమేనా, మరి ఆ అబ్బాయి ఎందుకు అంత ఎక్స్పీరియన్స్ గో త్రూ అవ్వాల్సి వచ్చింది, ఇలాంటి క్వశ్చన్స్ ఏవో కొన్ని మనకు కూడా ఉంటాయి కదా. సో వాటన్నింటికి ఇక్కడ ఈ పార్ట్లో ఏమైనా బాబా చెప్తారేమో చూద్దాం. స్టార్ట్ చేసేసుకుందాం. రుద్ర మళ్ళీ తనను తాను బీచ్ కాటేజ్ వద్ద కనుగొన్నాడంటే కేజీ జిహాన్ ఎపిసోడ్ అయిపోయిన తర్వాత మళ్ళీ తను ఎక్కడైతే చనిపోయి పడి ఉన్నాడు, తన భౌతిక శరీరం ఎక్కడైతే పడిపోయి ఉందో మళ్ళీ అక్కడికి వచ్చేసాడు. బాబా ప్రతిసారి కూడా ఆ స్పాట్కి తీసుకొని రావటం, అక్కడి నుంచి మళ్ళీ ఈయనను ఒక చోటికి తీసుకుని వెళ్ళటం, లైక్ స్నేహ దగ్గరికి, కేజ్ దగ్గరికి, ఇలా ఒక్కొక్కరి దగ్గరికి తీసుకెళ్ళటం, ఒక్కొక్క స్టోరీ మనకు చెప్తూ దాని నుంచి మనం ఇంకా ఏం నేర్చుకోవాలో చెప్పటం, ఇలా సాగుతోంది క్రమం. బాబా అక్కడే ఉన్నారు, సర్వవ్యాపి, ఇక్కడ ఉంటారు, అక్కడ ఉంటారు. అతను తిరిగి వస్తాడని ఎదురు చూస్తూ ఉన్నట్టుగా, అంటే రుద్ర కోసం రుద్ర వస్తాడు ఇంకా అనేసి బాబా ఎదురు చూస్తున్నారా అన్నట్టుగా ఉన్నారన్నమాట బాబా అక్కడ. అతనికి అలల శబ్దం చాలా స్పష్టంగా వినిపించింది. మరియు వెన్నెల నీటిపై ప్రకాశిస్తూ ప్రకాశవంతమైన రంగుల కిరణాలను వెదజల్లింది. అంత అందమైనది,
ఆ రుద్ర ఇంతకు ముందు ఎన్నడూ చూడని విధంగా ఉంది ఆ దృశ్యమంతా కూడా. నిజానికి తన భౌతిక శరీరంతో ఉన్నప్పుడు కూడా ఎన్నడూ ఇలాగా చూడలేదు. సముద్రపు సువాసన రుద్రను ఆవరించింది. రుద్ర నిట్టూర్చాడు. అలవాటు ప్రకారం అతను బాబాకు స్నాక్ మరియు ఒక కప్పు టీ తయారు చేయాలి అనుకున్నాడు. అసలు అక్కడంతా ఆ నేచర్ అంతా కూడా చాలా బ్యూటిఫుల్గా కనిపిస్తుంది. ఎప్పుడు అంత గమనించలేదన్నమాట. కానీ ఇప్పుడు అన్నీ తెలుస్తూ ఉన్నాయి. ఆత్మగా ఉన్నందుకు ప్రతిదీ మంచిగా అనిపిస్తూ ఉన్నాయన్నమాట. ఇక బాబాకు టీ స్నాక్ ఇవ్వాలి అనుకుంటూ ఉన్నప్పుడు బాబా అంటూ ఉన్నారు ఇలాగా, అబ్బాయ్ నీ హింసను నేను భరిస్తాను, రా తిందాం, రా చేసుకోనరా, నీ స్నాక్ చేసుకోనరా, నీ అద్భుతమైన వంట తిందాం, భరిస్తానులే నీ హింస అంటున్నారు బాబా. మళ్ళీ మరోసారి మాయలాగా రుద్ర ఒక శాండ్విచ్ మరియు టీ తయారు చేశాడు. తను తన భౌతిక శరీరంలో ఉన్నట్లుగా అనిపించింది. వంటగదిలో తాను చేసేదంతా మనసు మరియు హృదయం యొక్క ఆట అని అతనికి తెలుసు. కానీ అది చాలా రియలిస్టిక్గా అనిపించింది తనకి. తను నిజంగానే జరుగుతున్నట్టుగా అనిపించింది. తరచుగా రుద్ర తాను ఆత్మలోకంలో ఉన్నాడని మరియు జరిగినదంతా కూడా నిజం కాదు అని మర్చిపోయేవాడు. రుద్ర శరీరంతో ఉన్నప్పుడు ఎలా అయితే తయారు చేస్తాడో టీ శాండ్విచ్, అలాగే ఆయన చేతులు అవి కదిలిస్తూ ఉన్నాడు. బట్ అదంతా మాయ, ఏం లేదు, ఆయన భౌతిక వస్తువులతో ఏం చేయట్లేదు. కానీ ఆయన ఆలోచన ఏదైతే ఉందో అది ప్రత్యక్షం అవుతుంది. కాబట్టి తను శాండ్విచ్ టీ కావాలంటే అక్కడ వచ్చేస్తుంది. కానీ ఇదంతా నిజంగానే అనిపిస్తోంది అనమాట. చాలాసార్లు నేను ఇప్పుడు ఆత్మగా ఉన్నాను కదా, ఆత్మలోకంలో ఉన్నానని మర్చిపోయి తను భౌతిక శరీరంలో ఉన్నప్పుడు ఎలా అయితే ఆలోచిస్తుంటాడో అవన్నీ అలానే ఆలోచిస్తుంటాడు. మనం లాస్ట్ ఎపిసోడ్లో కూడా తెలుసుకున్నాం అవన్నీ. తన ఆలోచనలు మాస్టర్స్ అంతా పసిగట్టి తన్ని ఇలా చూడటం. బాబా మరియు అతను అంటే రుద్ర వరండాలో కూర్చున్నారు. మరియు పాత రోజుల్లాగానే వారు తాము కలిసి భోజనం చేసి తర్వాత వేడివేడి టీని త్రాగారు. కానీ రుచి అద్భుతంగా దైవికంగా అంటే డివైన్గా ఉందన్నమాట ఆ టేస్ట్ మాత్రం ఈసారి. కానీ అది ఒక ఇల్యూషన్ మాత్రమే, అదొక మాయ మాత్రమే. చిలుమును తాగిన తర్వాత బాబా తన మెరిసే కళ్ళతో రుద్రాను చూశారు. అడుగు, నువ్వు వర్తమానంపై దృష్టి పెట్టడానికి నిన్ను నువ్వు బలవంతంగా ప్రశ్నలను దూరంగా ఉంచావని నాకు తెలుసులే, ఇప్పుడు నువ్వు అడగొచ్చు అంటున్నారు బాబా. మనలాగే రుద్రకు కూడా చాలా క్వశ్చన్స్ ఉన్నాయి, బలవంతంగా అదింపెడుతూ ఉన్నాడు అనమాట. సో బాబా చెప్తున్నారు, ఇంకా అడుగు, క్వశ్చన్స్ ఇంకా సంధించు, ఇంకా అన్నీ నేను చెప్తాను అంటున్నారు. కేస్ మరియు జిహాన్తో అక్కడ ఏం జరిగింది? జిహాన్ చనిపోవాలని మీరు నాతో చెప్పారు, కానీ అతను ఇంకా జీవించే ఉన్నాడు. అప్పుడు బాబా అంటున్నారు, అవునబ్బాయి, ఆత్మతలాల్లో కూడా ఆహారం మరియు టీతో ఒక గురువుకు కూడా అజీర్తిని కలిగించే శక్తి ఉన్న నా బంగారు తండ్రి అంటున్నారు. అక్కడ కూడా టీ జోకు వదలట్లేదు బాబా. జిహాన్ చనిపోవాల్సి ఉంది మరియు అతను చనిపోయాడు అని చెప్తున్నారు బాబా. అంటే రుద్ర అంటున్నాడు, లేదు లేదు, అతను చనిపోలేదు, అతను జీవించి ఉన్నాడు. ఆత్మలోకంలో విషయాలు ఎలా పనిచేస్తాయో నీకు వివరిస్తాను అంటున్నారు బాబా ఇప్పుడు. లేదా ఇంకా బెటర్గా కర్మ యొక్క డిమాండ్స్ని వివరిస్తా. చాలాసార్లు కర్మను అనుభవించాలి, అదే ప్రకృతి మరియు దైవిక నియమం. ఒకరు ఏ విత్తనం వేస్తే అదే పంట వస్తుంది. ఇది ప్రస్తుత కాలంలో అంటే ప్రస్తుత జీవితంలో కావచ్చు, లేదా తరువాతి జన్మలో, లేదా 100 జన్మల తర్వాత అయినా కావచ్చు. ఆత్మ ప్రతి వ్యక్తి యొక్క ఆలోచనలు, మాటలు, చర్యలు, ఉద్దేశాలు, తంత్రాలు, త్యాగాలు, కృతజ్ఞత, నిస్వార్థ ప్రేమ, కామం, క్రోధం, సోమరితనం, దాన ధర్మాలు, స్వార్థం, పవిత్రత లేదా అపవిత్రత స్థితి అన్నింటికీ లెక్కలు రాసి ఉంచుతుంది. ఒక బుక్ కీపర్ లాగా ప్రతిదీ కూడా ఒక అకౌంట్ మెయింటైన్ చేస్తుంది అనమాట మన ఆత్మ. అందులో ప్రతి ఒక్కటి ఉంటుంది. మనం ఏ దాన ధర్మాలు చేశామా, పాపాలు చేశామా, పుణ్యాలు చేశామా, మనం నెగిటివ్గా బిహేవ్ చేశామా, పాజిటివ్గా ఉన్నామా, మనం ఏం మాట్లాడాం, ఏ పని చేసాం, మన ఇంటెన్షన్స్ ఏంటి, అన్కండిషనల్ లవ్తో ఉన్నామా, ఇలా
ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ మన ఆత్మ అకౌంట్ మెయింటైన్ చేస్తుందన్నమాట. ఆ అకౌంటే ఆకాశిక్ రికార్డ్స్ అని చెప్పుకుంటాం మనం. జన్మలన్నింటిది కూడా అన్ని నోట్ అయిపోయి ఉంటాయన్నమాట. చిత్రగుప్తుడి బుక్ ఉంటుంది కదా, అదే రికార్డ్స్ అంటే అవే. ఆ చిత్రగుప్తుడి డైరీలో అన్నీ ఉంటాయి. అంత ఇన్ఫర్మేషన్ అలా అప్లోడ్ అయిపోతూ ఉంటుంది ఈచ్ అండ్ ఎవ్రీ సెకండ్ అనమాట. కానీ ప్రకృతి నియమం ఏంటి అని చెప్తున్నారు బాబా? కర్మని అనుభవించాలి. మనం ఏ విత్తనం వేస్తే అదే చెట్టు వస్తుంది. సో మనం ఏ రకంగా మనం బిహేవ్ చేసుంటే మనం అలాంటి ఫలితాలని పొందుతామన్నమాట. ఒకరితో మనం మంచిగా ఉంటే మనతో ఒకరు మంచిగా ఉండేలాగానే మనకు జరుగుతుంది. ఒకరిని బాధ పెట్టాం, హింస పెట్టాం అనుకోండి, అలాంటి హింసనే మళ్ళీ మనము అనుభవించాల్సింది వస్తుందన్నమాట. ప్రతి ఆత్మ పరిపూర్ణమైన అకౌంటెంట్. అది కర్మ ఖాతాను అంటే మన కార్మిక అకౌంట్ని నిర్వహిస్తుంది. వ్యక్తి తన భౌతిక శరీరాన్ని వదిలిపెట్టిన తర్వాత ఆ వ్యక్తి ఆలోచన మరియు భావోద్వేగంతో కూడిన వ్యక్తిగత చైతన్యంతో కూడి ఉంటాడు. కూడబెట్టుకున్న మరియు అనుభవించేసినవి అన్ని కర్మలు అంటే కర్మ అక్యుములేషన్స్, కర్మ గెయిన్స్, డెట్స్, అన్ని క్యాల్కులేషన్స్ అంత లెక్కలు అయ్యాక మన అకౌంట్లో ఏది మిగిలిందో అదే మన సంచిత కర్మ, మన కర్మ బ్యాగేజ్. అదే ఒక సంచి మెయింటైన్ చేస్తుంటాం, ఒక బ్యాగ్ మెయింటైన్ చేస్తాం, సంచిత కర్మ అని. అందుకే దాన్ని అలాగా అనుకోవచ్చు దాన్ని. ఈ కార్మిక్ బ్యాగేజ్ మరియు ఉన్నత చైతన్యం రెండు కలిసినదే ఆత్మ. మనము రీసెంట్గా తీసుకున్న ఈ జన్మ అనుకోండి, ఈ జన్మలో మనము మన శరీరాన్ని వదిలేసిన తర్వాత ఆలోచన మరియు మన ఎమోషన్స్ అంటే అహం యొక్క స్థితిలో మనము నేను, నావి అని చేసిన ఆలోచనలు ఏవైతే ఉంటాయో ఆ టైప్ ఆఫ్ చైతన్యంతో ఉంటామన్నమాట. మనము లోవర్ కాన్షియస్నెస్తో ఉంటాం. అదే మన వ్యక్తిగత చైతన్యం అన్నమాట. అనుభవించడానికి మనం తెచ్చుకున్న కర్మలు ప్రారబ్ధ కర్మలు, మళ్ళీ కొత్త కర్మలు తెచ్చుకున్నాం ఆగామి కర్మలు. తర్వాత ఆల్రెడీ మన బ్యాగ్లో ఇన్ని ఉంటాయి. ఒక 100 కర్మాస్ ఉన్నాయనుకోండి, మనం ఒక 20 తెచ్చుకున్నాం అంతే ప్రారబ్ధ కర్మలు. 80 ఉంటాయి. మళ్ళీ ఈ జన్మలో మళ్ళీ కొత్తవి యాడ్ చేసుకొని వస్తాం. మళ్ళీ ఒక 50 తెచ్చుకుంటాం కదా మనం, అన్నీ ఎప్పుడు తప్పులు చేస్తూ. సో మళ్ళీ 50 కర్మలు. సో 80 + 50 అది 130 కర్మాస్. అలాగా అంటే జస్ట్ ఒక నంబరు. అలాగా మనము కొన్ని వందల కొద్ది కర్మలు, కొన్ని వేల కొద్ది కర్మలు మన బ్యాగ్లో ఉంటాయి. అదంతా సంచిత కార్మిక్ బ్యాగేజ్ అనమాట. ఈ బ్యాగేజ్ అంతా కలిపి మన హయ్యర్ సెల్ఫ్ ఇవన్నీ కలిపి ఆత్మ అన్నమాట. మార్గదర్శకులతో కలిసి గత జీవితాన్ని సమీక్షించి తరువాత కొత్త లక్ష్యాలను నిర్ణయించి తదుపరి జీవితానికి పూర్తిగా కొత్త బ్లూ ప్రింట్ని తయారు చేస్తారు. మనకు ఫస్ట్ ఎపిసోడ్లో చెప్పారు మనం ఎలాగా మార్గదర్శకులతో, గురువులతో కలిసి మన జీవితానికి మళ్ళీ కొత్త ప్లాన్ గీసుకుంటామో ఎలాగా అనేది. అలాగే ఇప్పుడు మనకి ఈ కార్మిక్ బ్యాగేజ్ ఇవన్నీ కూడా పక్కన పెట్టి చూసుకుంటూ మనకి స్పిరిట్ గైడ్స్ ఉంటారు. స్పిరిట్ గైడ్స్ ఇట్లా గురువులు వీళ్ళందరితో కలిసి కూర్చొని ఆ ఆత్మ ముందు గత జీవితాన్ని అంతా ఒకసారి రివ్యూ చేసుకుంటుంది. సమీక్షించుకోవడం అంటే రివ్యూ చేసుకొని ఏం చేసాము మన గత జన్మలో, అంతకుముందు జన్మల్లో ఏం చేశాము, దాన్ని బట్టి ఇంకా నెక్స్ట్ మన లైఫ్ ఎలా ఉండాలి, ఏమేం కష్టాలు అనుభవిస్తే మనం చేసిన కర్మలు తీరుతాయి, ఇవన్నీ వాళ్ళతో కలిసి ఒక ప్లాన్ రాసుకొని వస్తామన్నమాట. కార్మిక్ బ్లూ ప్రింట్ అంటే అదే అనమాట. ఇంకా గర్భం ఎప్పుడు అవైలబుల్గా ఉందా మనకు కావాల్సిన ప్లేస్లో అక్కడికి మనం వచ్చేసి జన్మ తీసుకుంటామన్నమాట. పూర్ణాత్మ లేదా ఆత్మ దాని సహజమైన పూర్వ రూపంలో కేవలం ప్రేమించాలని, సేవ చేయాలని మరియు సృష్టికర్తతో విలీనం కావాలని కోరుకుంటుంది. ఆత్మ సాధారణంగా తన కర్మని త్వరగా కడిగి వేసుకోవాలని కోరుకుంటుంది. కాబట్టి జన్మ తీసుకునే ముందు తరచుగా ప్రతి వ్యక్తి యొక్క పూర్ణాత్మ మార్గదర్శకుడితో కలిసి ఒక జీవితంలోని కర్మను తట్టుకోగలిగినంత మేర అనుభవించి శుద్ధి చేసుకోవటానికి ప్రయత్నిస్తుంది. తద్వారా తన బ్యాలెన్స్ షీట్లో మ్యాక్సిమం ఫినిష్ చేసుకున్నప్పుడు అంటే అయిపోగొట్టుకున్నప్పుడు అది తన గురువు లేదా సృష్టికర్తకి అంటే పరమాత్మకు దగ్గరగా కదలగలదు. మోక్షం కావాలని ఎప్పుడైతే కోరుకుంటామో అదే అనమాట. అంటే మనం పరమాత్మలోకి వెళ్ళిపోతాం. మళ్ళీ మళ్ళీ ఈ జన్మలొద్దు, ఈ బాధలొద్దు, ఈ కర్మలు అనుభవించడాలొద్దు
అన్నీ ఫినిష్ చేసేసుకొని త్వరగా పరమాత్మలో లీనమైపోవాలని ఆత్మ తొందరపడుతూ ఉంటుందన్నమాట. కాబట్టి ఏం చేస్తుంది, అది జన్మ తీసుకునే ముందు మ్యాక్సిమం నా నా బ్యాలెన్స్ షీట్ ఉంది కదా, క్రెడిట్స్ డెబిట్స్ ఏవేవైతే ఉంటాయో వాటిని చూసుకొని ఇంకా అవన్నీ త్వరగా క్లీనప్ చేసేసుకోవాలి. ఆ బ్యాలెన్స్ షీట్ కంప్లీట్గా క్లీన్ చేసేసుకుంటే ఇంకా పాపము లేదు, పుణ్యము లేదు, ఇంకా అనుభవించే కర్మలు ఏవి లేవన్నప్పుడు ఆటోమేటిక్గా పరమాత్మలోకి వెళ్ళిపోతుంది. కాబట్టి వీలైనన్ని భూమి మీదకి వచ్చినప్పుడు అనుభవించేసి శుద్ధి చేసేసుకోవాలి తనను తాను అని ఆరాటపడుతూ ఉంటుందన్నమాట. కానీ ఒక లిమిట్ అనేది ఉంటుంది కదా దేనికైనా. నేను మొత్తం అన్ని కర్మలు నేను చేసుకున్న అన్ని కర్మలు కూడా ఇప్పుడే ఈ జన్మలోనే నేను క్లియర్ చేసేసుకోవాలి అనుకుంటే విపరీతమైన కష్టాలు, తట్టుకోలేని కష్టాలు అనుభవించాల్సి వస్తుంది. ఎందుకంటే అన్ని కర్మల ఎఫెక్ట్ మన మీద ఉంటుంది కదా. అందుకని గైడ్ చేస్తారనమాట మాస్టర్స్. లేదు, నువ్వు ఈ జన్మలో ఇన్నే తీసుకుపో, ఒక 20-30 కర్మలు మాత్రమే తీసుకెళ్ళు, వాటి ద్వారా నీకు వచ్చే కష్టాలు అనుభవించడానికే నీకు ఆ జీవితం సరిపోదు, తట్టుకోలేవు అనేసి వాళ్ళు ఆపుతూ ఉంటారనమాట. సో మనం ఎంత తట్టుకోగలిగినంత మేర అనుభవించి శుద్ధి చేసుకోవటానికి ఆత్మ ప్రయత్నిస్తుందన్నమాట. అందువల్ల తరచుగా విషయాలు కఠినంగా ఉన్నప్పుడు, విపరీతమైన కష్టాలు లేదా విపత్తులు ఉన్నప్పుడు, విధి మరియు దేవుడి చేతిలో నలిగిపోతూ ఉన్నట్టుగా అనిపిస్తూ ఉంది అంటే వాస్తవానికి మీరు వెళ్ళటానికి అంగీకరించిన దాని ద్వారానే మీరు వెళుతూ ఉన్నారు. ఒక్కోసారి మనకి ఇప్పుడు అనుభవిస్తున్న బాధలు కష్టాలు తట్టుకోలేకపోతూ ఉంటాం. ఒకేసారి ఫైనాన్షియల్ ఇబ్బందులు, హెల్త్ ఇష్యూస్ రావచ్చు, మన ప్రియమైన వాళ్ళకి ఏదైనా జరగవచ్చు. ఇలాంటి కష్టాలు ఒకేసారి అన్నీ వచ్చినప్పుడు తట్టుకోలేకపోతాం, అసలు ఇంకా నలిగిపోతూ ఉన్నట్టుగా అనిపిస్తుంది. అలాంటి విపరీతమైన కష్టాలు విపత్తులు వచ్చినప్పుడు మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే ఇవన్నీ మనమే తెచ్చుకున్నాము. మన ఆత్మ ప్లాన్ చేసుకున్నప్పుడు, ప్రణాళిక వేసుకున్నప్పుడు నేను ఇవన్నీ భరించగలను, ఇవన్నీ భరించి నా కర్మను నేను క్లియర్ చేసేసుకుంటాను అనేసి మీ ఆత్మ దాన్ని డిసైడ్ చేసుకొని వచ్చి ఉంటుంది. అది ఏ అనుభవాలు అయితే తెచ్చుకుందో, ఏదైతే గోత్రు అవ్వాలనుకుందో దాని గుండానే మీరు వెళ్తూ ఉన్నారు. అంతే తప్ప ఏదో కొత్తవి ఎవరు క్రియేట్ చేయటం లేదు అని చెప్తున్నారు బాబా. చాలాసార్లు మీ సొంత వృద్ధి మరియు కర్మ శుద్ధి కోసం వెళ్ళాలని పట్టుబట్టారు. ఒక నిర్దిష్ట అనుభవాల పరంపర కోసం అడగటం మరియు ఆ తర్వాత దేవుడిని విధిని దూషించడం, ప్రతికూలంగా మరియు చేదుగా మారటం, ఇదంతా కూడా చాలా చైల్డిష్గా, పిల్ల చేష్టల్లాగా ఉంటుంది. మరియు ఆ కష్టమైన అనుభవం ద్వారా వెళ్ళే ప్రయోజనాన్ని దెబ్బతీసినట్టుగా అవుతుంది. ఇక్కడ బాబా ఏం చెప్తున్నారంటే చాలా వరకు మిమ్మల్ని మీరు శుద్ధి చేసుకోవటానికి, అంటే ఈ పాపాల నుంచి కడిగేసుకోవటానికి మీరు చేసిన తప్పులు పాప పంకిలమైపోయి ఉంటాం, మురికిలాగా పట్టుకుని ఉంటుంది మనకు ఆ పాపం. దాన్ని వదిలించుకోవటానికి, కర్మనంతా శుద్ధి చేసుకోవటానికి నేను వెళ్ళాలి, ఈ భూమి మీదకి వెళ్ళి నేను ఈ బాధలన్నీ అనుభవిస్తానని పట్టుబడతామంట. మనమే పట్టి తెచ్చుకుంటాం అనమాట. అంటే ఒక సిరీస్ ఆఫ్ ఎక్స్పీరియన్స్ని మనం కోరుకుంటాం. నాకు ఇలా జరగాలి, ఇక్కడ నేను ఈ ఎగ్జామ్లో ఫెయిల్ అవ్వాలి, తర్వాత నాకు ఈ కాలు విరగటమో ఏదో జరగాలి, ఆ తర్వాత ఇంకొకరెవరో అవమానించాలి. ఇలాగా మనమే ఒక సిరీస్ ఆఫ్ ఇన్సిడెంట్స్ అన్ని పేర్చుకుని నేను ఇవన్నీ అనుభవిస్తాను, ఇవన్నీ నాకు వస్తేనే నేను నేర్చుకుంటాను, దాని ద్వారానే నా ఆత్మ ముందుకెళ్తుంది, నా కర్మ కరుగుతుంది, శుద్ధి జరిగిపోతుంది. మనం సర్ఫెక్సల్తో ఉతుక్కోవడానికి వచ్చామన్నమాట ఇక్కడ మన కర్మలని. ఆ ఉతుక్కోవడమే మన కష్టాలు, మన అనుభవించేవన్నీ కూడా ఈ సర్ఫెక్సల్ ఉతుకు అనమాట. దానికి మనం తట్టుకోలేక అవన్నీ మనమే తెచ్చుకున్నామనేది మర్చిపోయి మనం ఏం చేస్తాము, దేవుణ్ణి నిందిస్తూ ఉంటాం. ఎందుకు దేవుడా నాకు ఇన్ని కష్టాలు ఇచ్చావు, నాకే ఎందుకు వస్తున్నాయి అని ఇంకా నిందిస్తూ ఉంటాము. నా విధి, నా తలరాత, నా కర్మ, నా ప్రారంధం, ఇలా తలగొట్టుకుంటూ ఉంటాం. మనం ఏది నేర్చుకోవాలని వచ్చామో అది నేర్చుకోకపోగా మళ్ళీ కొత్త కర్మలు మనం యాడ్ చేసుకుంటూ ఉంటాం అన్నమాట. అలాగా దూషిస్తూ చేస్తూ ప్రతికూలత, నెగిటివిటీ మరియు కోపము ఆ అనుభవాన్ని నిరాకరిస్తాయి. మనలో బిల్డప్ అయిపోయిన ఇంకా నెగిటివిటీ, నాకు ఇలా వస్తున్నాయి, ఏం చేసినా ఇంతే, నేను ఎన్ని పూజలు చేసినా నాకు ఈ కష్టాలు తప్పట్లేదు, నేను ఇంకా పూజ చేయను అంటే ఆ దేవుడే నమ్మను అనే అభిప్రాయాన్ని కొంతమంది వచ్చేస్తూ ఉంటారు. అలాగా బిట్టర్గా మారిపోతాం అన్నమాట. మన అనుభవాల నుంచి
వాటిని మనం సరిగా అర్థం చేసుకోలేక దేనికి తెచ్చుకున్నాము, మనమే తెచ్చుకున్నాం అనే విషయము చాలా నెగిటివ్గా మారిపోతాం అనమాట. కానీ మీరు అలా చేస్తే మళ్ళీ మళ్ళీ దాని గుండానే వెళతారని నిశ్చయంగా చెప్తున్నాను. బాబా చెప్తున్నారు, మీరు అలాగ చేశారంటే ఇప్పుడు దాన్ని ఎదుర్కోలేకపోతే, ఆ అనుభవం ద్వారా మీకు ఏ లెసన్ రావాలో అది తెలుసుకోకపోతే, మీరు అదే లెసన్ నేర్చుకోవటానికి మళ్ళీ రావాలి. ఉన్నత రూపంలో మీరే ఆత్మ ప్రపంచంలో మార్గదర్శకుల ముందు ఉన్నప్పుడు మీరు నిజంగా కోరుకునేది అదే. కాబట్టి ఊహించండి, మీరు వైఫల్యం అనే అనుభవాన్ని పొందాలని కోరుకున్నారు. మీ ఉత్తమమైన ప్రయత్నం చేసిన తర్వాత చిరునవ్వుతో మీ ఉత్తమమైన ప్రయత్నాన్ని కొనసాగించడం, ఎప్పటికీ ఆపకుండా వైఫల్యాన్ని స్థిరంగా ప్రశాంతంగా అనుభవించాలి అనుకుంటున్నారు. భూమిపై ఉన్నప్పుడు మీరు నేర్చుకోవాలనుకున్నది ఇదే. ఎందుకంటే మీ ఆత్మ సృష్టికర్తకు మరింతగా దగ్గరగా జరగటానికి మీరు విజయం సాధించాల్సిన అంశాలలో ఇది ఒకటి అని మీరు భావిస్తూ ఉన్నారు. మనల్ని మనం నెగిటివ్గా మార్చుకుంటూ దాన్ని ఎక్స్పీరియన్స్ చేయకుండా, మనం ఏది ఎక్స్పీరియన్స్ చేసినా కూడా ప్రశాంతతతో. మనం చూసాం కదా, కేజ్ అంత కష్టాన్ని ఎలా ఎదుర్కొన్నాడు, ఎంత ప్రశాంతంగా, ఏ రకమైన ఉద్వేగం లేకుండా, నెగిటివ్గా మారిపోకుండా, దేవుణ్ణి నిందించకుండా ఎలా ఎదుర్కొన్నాడో అలాగా అనమాట. అలాగా చెయ్యాలనేదే మన ఆత్మ కోరుకుంటుందన్నమాట. కానీ మనం పుట్టిన తర్వాత అవన్నీ మర్చిపోయి ఈ మాయా ప్రపంచంలో పడిపోయి అవన్నీ పట్టించుకోకుండా మనకి ఇన్ని కష్టాలు తట్టుకోలేము అనేసి మనం బాధపడుతూ ఉంటాం అనమాట. కానీ ఇక్కడ వాళ్ళు ఎక్స్పెక్ట్ చేస్తుండేది ఏంటి? ఒక ఫెయిల్యూర్ వచ్చింది, ఒక వైఫల్యాన్ని కూడా స్థిరంగా ఎదుర్కోవాలి. ఫెయిల్యూర్ వచ్చిందని దాని గురించి ఇంకా బాధపడిపోకుండా మళ్ళీ ట్రై చేస్తూనే ఉండాలి. మన ప్రయత్నం, మన బెస్ట్, వీ హ్యావ్ టు ట్రై అవర్ లెవెల్ బెస్ట్ అనమాట. అలాగా ఎప్పుడైతే నేర్చుకుంటామో ఇంకా ఆ కర్మ అక్కడికి వెళ్ళిపోతుంది. అది మనం ఇంకా మళ్ళీ తెచ్చుకొని మళ్ళీ ఇంకో జన్మెత్తి అనుభవించాల్సిన అవసరం లేదు. మనకు ఫస్ట్ ఎపిసోడ్లో అదే చెప్పారు చూడండి, ఆ యువ జంట వాళ్ళు ఎన్నో జన్మల నుంచి ఒక ఎక్స్పీరియన్స్ని, డబ్బు ప్రాబ్లం వచ్చినప్పుడు దాన్ని ప్రశాంతంగా ఇద్దరు కలిసి ఎదుర్కోవడం వాళ్ళకు రావట్లేదు. అది నేర్చుకోవడం కోసం ఎన్ని జన్మలు ఎత్తుతూనే ఉన్నారు. ఆ అబ్బాయి దాన్ని ఎదుర్కోలేక డిప్రెషన్లోకి వెళ్ళిపోయి, చెడు అలవాట్లకు బానిస అయిపోయి, నెగిటివ్గా బిట్టర్గా మారిపోతూ ఇలాగా జరుగుతూ ఉందన్నమాట. అలా కాకుండా వాళ్ళు ప్రశాంతంగా కలిసి ఆ సమస్యను ఎదుర్కొంటే మళ్ళీ వాళ్ళ భూమి మీద పుట్టాల్సిన అవసరమే లేదు. వాళ్ళకి ఇంకా మిగతా చిన్న చితక కర్మలేవో ఆత్మతలాల్లోనే వాళ్ళకి సాల్వ్ అయిపోతాయి అన్నమాట. అందుకే మనకు ఫస్ట్ ఆ ఎక్స్పీరియన్సెస్ అన్నీ చెప్తూ బాబా దీని గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉన్నారు. మనకు అర్థం అవ్వాలి ఇప్పుడు. ఆ జంట ఎలా ఎదుర్కొన్నారు వాళ్ళకు వచ్చిన సమస్యని, కేజ్ ఎలా ఎదుర్కొన్నాడు, అదే అనమాట డిఫరెన్స్ ఆ రెండిటికి. కాబట్టి ఆత్మ ప్రపంచంలో మీరు ఏం చేయాలో ప్రణాళిక వేసుకున్నప్పుడు ఈ ప్రత్యేకమైన జన్మలో, అంటే ఈ పర్టికులర్ లైఫ్ టైంలో భూమిపై ఉన్నప్పుడు వైఫల్యాన్ని అనుభవించడం అనేది మీరు పట్టుబట్టి ఒప్పుకొని తెచ్చుకున్న విషయం. ఇప్పుడు భూమిపై మీరు మర్చిపోయారు, కానీ మీ హయ్యర్ సెల్ఫ్ అంటే మీ ఆత్మ ఎప్పటికీ మర్చిపోదు. మరియు ఇప్పుడు మీరు వైఫల్యాన్ని అనుభవించడం ప్రారంభిస్తారు. నెమ్మదిగా మీరు చేదుగా, కోపంగా, నకారాత్మకంగా అంటే నెగిటివ్గా మారిపోతారు. మరియు కఠినంగా ప్రయత్నించడం ఆపివేస్తారు. మీ విధిని లేదా నక్షత్రాలను, దేవుడిని, మీ ప్రియమైన వాళ్ళని నిందించడం కొనసాగిస్తారు. మనం అదే ఇందాక చెప్పుకున్నది. చెప్పు నాయనా, నువ్వు దేవుడు ఇందులో ఎక్కడ ఉన్నాడు? సృష్టికర్త మీకు స్వేచ్ఛా సంకల్పాన్ని ఇచ్చాడు, మరియు మీరు ఉన్నత లోకాల్లో మీ స్వంత ఆత్మ పురోగతి కోసం ఈ అనుభవాన్ని ఎంచుకున్నారు. ఇప్పుడు విధిని లేదా దేవుణ్ణి నిందించడం లేదా మూలగటం, విలపించటం అనేది మూర్ఖత్వం. ముఖ్యంగా మీరు ఈ భూమి మీదకు మళ్ళీ రావటంలో ఉద్దేశం ఏంటంటే, ప్రయత్నించటం, ఎప్పటికీ ఆపకుండా చిరునవ్వుతో విఫలతను, వైఫల్యాలను ఎదుర్కోవటం మరియు అనుభవించటం. కానీ ఇక్కడ మరి ఏం జరుగుతోంది? మీరేమో చేదుగా, నకారాత్మకంగా విలపించే వ్యక్తిగా మారిపోయారు. ఆత్మ మీరు ఈ జీవితాన్ని కూడా కోల్పోవడాన్ని కోరుకోదు. కాబట్టి
100% ప్రయత్నిస్తూ వైఫల్యాలని ఎలాగా హ్యాండిల్ చేయాలో నేర్చుకునేంత వరకు మనకి ఈ వైఫల్యాలు అంటే ఫెయిల్యూర్స్ అన్నీ కూడా ఈ రకమైన అనుభవాలు పునరావృతం అవుతూనే ఉంటాయి. కొన్నిసార్లు ఒక అనుభవాన్ని పొందటానికి మరియు ఒక ఉనికి యొక్క ఒక ప్రత్యేక స్థితిని అధిగమించటానికి ఒక పూర్తి జీవిత కాలం అంకితం చేయబడుతుంది. ఈ లైఫ్ టైం ఎందుకు వచ్చినాం మనము? ఒక జీవితం తీసుకొని ఇవన్నీ నేర్చుకొని ఈ స్టెప్ దాటి నెక్స్ట్ స్టెప్కి వెళ్ళాలి అనేసి ఈ జన్మ తీసుకున్నాం. మనం అది ఫెయిల్ అయ్యామనుకోండి, ఈ జన్మ అంతా వేస్టే. అది ఆత్మ కోరుకోదు. అంటే ఇంకా ఈ లైఫ్ కూడా అయిపోయిందంటే మళ్ళీ ఎప్పుడు వస్తుందో మనకి జన్మ, మన కర్మలు ఎప్పుడు తీర్చుకుంటామో తెలియదు మనకి. ఒక జన్మ తీసుకున్నాం ఈ భూమి మీద, దీన్ని మ్యాక్సిమం మనం యూజ్ చేసుకోవాలి. ఇంతకుముందు కూడా చెప్పినట్టు మనలో కోపము క్రోధం చాలా ఎక్కువగా ఉన్నాయనుకోండి, మనం దాన్ని తగ్గించుకోవాలనేసి ఈ జన్మలో ఒక ఎయిమ్ పెట్టుకొని మన ప్రణాళికలో అది రాసుకొని వచ్చాం. దానికి ఈ అనుభవాలు రావాలి, ఈ అనుభవాల ద్వారా నాకు కోపం వస్తుంది, ఆ కోపాన్ని నేను ఎలాగ హ్యాండిల్ చేసుకుంటాను, దాని ద్వారా నేర్చేసుకునేది ఇంకా ముందుకెళ్ళాలి అని తెచ్చుకుంటాం. కానీ మర్చిపోతాము. మనకు ఒక సిచ్యువేషన్ వస్తుంది, కోపం వచ్చే సిచ్యువేషన్. అక్కడ మనం సహనం కోల్పోయి ఒకరి మీద అరిచేస్తామో లేదా ఏదో బ్రేక్ చేసేస్తాం. మనం అక్కడ నేర్చుకోలేదు. అప్పుడు నేచర్ ఏం చేస్తుంది, మనకి ఇంకొకసారి అదే టైప్ ఆఫ్ సిచ్యువేషన్ క్రియేట్ చేస్తుంది. మళ్ళీ మనకు కోపం వచ్చే అనుభవమే, మళ్ళీ కోపం తెచ్చే మనుషులే మన చుట్టూ ఉంటారు, కోపం వచ్చే సిచ్యువేషన్సే మనకు ఎదురవుతూ ఉంటాయి. ఎంతవరకు మనం దాని నుంచి నేర్చుకునే వరకు మనము అలాగా ఊరికనే కోప్పడిపోకుండా, వాళ్ళ మీద కోపం పెంచుకునే క్రోధంలాగా తయారవ్వకుండా ఉండి వాళ్ళని క్షమించగలిగినప్పుడు ఇంకా మళ్ళీ నెక్స్ట్ ఆ కోపం వచ్చే సిచ్యువేషన్ రాదనమాట. మనల్ని ఏది ఇబ్బంది పెడుతుందో చూసుకోవాలి. ఒక్కొక్కసారి ఒక పర్ఫెక్షనిస్ట్ ఉంటాడు, అతనికి అన్ని పర్ఫెక్ట్గా ఉండాలి. ఏదన్నా ఒక్క విషయము కాస్త అటు ఇటు అయ్యిందనుకోండి, తను చాలా ఇబ్బందిగా ఫీల్ అవుతాడు. అంటే అక్కడ అతను అది నేర్చుకోవాలి. అంటే అన్నీ పర్ఫెక్ట్గా ఉండాల్సిన అవసరం లేదు అనేది ఆయన తెలుసుకుని దాన్ని దాటి ముందుకు వెళ్ళాలి. అలాగే మనం కూడా ఎన్నో విషయాల్లో అలాగా ఇబ్బంది పడుతూ ఉంటాం. మనకు తెలియదు ఆ ప్రాబ్లమ్ని ఫేస్ చేస్తున్నాము, దానిలోంచి బయటకు రావాలని ట్రై చేస్తున్నాము అని. అందుకే ఏం చేయాలి అంటే మనల్ని మనం గమనించుకుంటూ అవి ఏమన్నా ఐడెంటిఫై చేస్తున్నప్పుడు ఒక 21 days లేదా 40 days రాసుకోవాలి. ఓకే, నాకు ఈరోజు ఈ పరిస్థితి వచ్చింది, నేను దానికి ఇలాగ రియాక్ట్ అయ్యాను. మళ్ళీ ఇంకొక రోజు రాసుకున్నప్పుడు సిమిలర్ సిచ్యుయేషన్ ఏదైనా వచ్చిందా, మళ్ళీ మనం ఎలా రియాక్ట్ అయ్యాము గమనించుకుంటే 21 days రాసుకొని దాన్ని చూసామనుకోండి, మనం ఎక్కడెక్కడ మన కంట్రోల్ లూజ్ అవుతున్నాం, ఎక్కడెక్కడ తప్పు చేస్తున్నాం, ఎక్కడ ఇబ్బంది పడుతున్నాం అనేది మనకే మన ప్యాటర్న్ అర్థమయ్యి మనల్ని కరెక్ట్ చేసుకోవడం చాలా ఈజీగా ఉంటుందన్నమాట. మొదలంటూ పెడితే డెఫినెట్గా 1 year లోపే మనలో చాలా చేంజ్ చూడొచ్చు. కానీ ఇది ఒక రోజులో, ఒక నెలలో, ఒక సంవత్సరం చేసి తర్వాత ఇంకా వదిలేద్దాము, ఇంకా అయిపోయింది అనేది కాదు. ప్రతిరోజు చేయాల్సినది. ఇప్పుడు ఒక బాడీ బిల్డర్ ఉన్నాడు, ఒక 4 నెలలు బాగా కష్టపడి మంచిగా బాడీ పెంచాడు, ఇంకా చాలే ఇంకా అనేసి తర్వాత మానేశాడు అనుకోండి, తను పెంచిన కండలన్నీ పోతాయి. తను రోజు జిమ్కి వెళ్ళి ప్రాక్టీస్ చేస్తూ ఉంటేనే ఆయన అలాగే బాడీని మెయింటైన్ చేయగలుగుతాడు. లేదంటే అంత శ్రమ వృధా అయిపోతుంది. సేమ్ మనకు కూడా అదే వర్తిస్తుంది అనమాట. ఒక 4 రోజులు మంచిగా మన మీద మనం వర్క్ చేసుకొని తర్వాత వదిలేసామనుకోండి, అంతా వృధా అయిపోతుంది, మళ్ళీ మొదలెట్టుకోవాల్సి వస్తుంది. అలా కాకుండా మనం ప్రతిరోజు ఒక హ్యాబిట్గా మార్చుకోవాలి. ఒక అలవాటుగా మార్చుకున్నప్పుడు ఆ మార్గం నుంచి మనము తప్పకుండా పడిపోకుండా ఉంటామన్నమాట. ఒక్కొక్కసారి అలాగ ఒక్కదాన్ని నేర్చుకోవడం కోసం, అంటే ఇప్పుడు కోపం ఒక్కటే అనుకోండి, ఆ కోపాన్ని అధిగమించడం కోసం ఒక జీవితకాలం పడుతుందంట. అయినా నేర్చుకోం, మళ్ళీ పుడతాం దానికోసమే. అలా ఉంటుందంట కొన్నిసార్లు కొంతమంది పరిస్థితి. కాబట్టి బాబా మనకి ఇవన్నీ ఎందుకు చెప్తున్నారంటే, ఇప్పుడైనా నేర్చుకొని కొంచెం కళ్ళు తెరుచుకొని గమనించుకోండి, మిమ్మల్ని మీరు ప్రశాంతంగా ఎదుర్కోవడం నేర్చేసుకుంటే చిరునవ్వుతో ఏదైనా కానీ టెస్ట్లో పాస్ అయిపోతావు, మళ్ళీ ఆ సిచ్యుయేషనే రాదు అనేసి బాబా చెప్తున్నారనమాట. మనం ఏ హోంవర్క్ అయితే తీసుకొని వచ్చామో చేయాలి అని, ఆ హోంవర్క్ చేయకపోతే నెక్స్ట్ డేది కూడా పడుతుంది. ఒక పిల్లవాడు హోంవర్క్ చేయలేదు అనుకోండి, టీచర్ ఏం చెప్తుంది, ఈరోజు నువ్వు హోంవర్క్ చేయలేదు కాబట్టి రేపు దీన్నే ఒక 20 సార్లు రాసుకొని రా అంటాడు అనుకోండి. ఒకసారి రాస్తే అయిపోయేదానికి నిర్లక్ష్యం చేసి ఆడుకుంటూ చేసుకోలేదు అనుకోండి హోంవర్క్,
అది 20 సార్లు రాయాల్సి వచ్చింది. పిల్లలకు చెప్తూ ఉంటాం, హోంవర్క్ త్వరగా చేసేసుకో, తర్వాత ఆడుకోవచ్చు అని. మన విషయంలో కూడా ఇదే వర్తిస్తుంది అనమాట. మనకిచ్చిన హోంవర్క్ని మనం సరిగా చేయలేకపోతే అలాగే హోంవర్క్ పైలప్ అయిపోతూ ఉంటుంది మనకి. సో ఇప్పుడు నేర్చుకోవడానికి టీచర్ 20 సార్లు రాయమని ఎలాగ పనిష్మెంట్ ఇస్తుందో పిల్లవాడికి, అలాగే మనకు నేచర్ కూడా పదే పదే అదే ఎక్స్పీరియన్స్ గుండా తీసుకుని వెళ్తుంది. అప్పుడు మనం నేర్చుకుని తర్వాత అలాంటి పరిస్థితి వచ్చినప్పుడు మళ్ళీ కోప్పడకుండా ప్రశాంతంగా దాన్ని ఫేస్ చేయగలిగినామనుకోండి, మనం విజయం సాధించినట్టే. అందువల్ల మరొక జీవితకాలంలో వైఫల్యం ఎప్పటికీ ఆత్మ పురోగతికి అడ్డంకిగా ఉండకుండా ఉండటానికి ఈ జన్మలోనే మీరు విఫలం అవుతూనే ఉండొచ్చు. మనం దీన్ని ఇక్కడే అక్కడికి క్లియర్ చేసేసుకుందాం, మళ్ళీ నెక్స్ట్ జన్మకొద్దు, మన ఆత్మ ముందుకెళ్ళాలి అని నేచర్ మనకి అలా క్రియేట్ చేస్తుందన్నమాట. అది కూడా ఎలాగా, మన ప్రణాళిక ప్రకారమే. అయితే మరొక జీవితకాలంలో కోపాన్ని లేదా కామాన్ని లేదా సోమరితనాన్ని అధిగమించడం ప్రధాన ఎజెండా కావచ్చు. కొందరు తమ వృద్ధి మెరుగుపడేలా వివిధ అనుభవాలను ఎంచుకుంటారు. కొందరు ఒకే జీవితకాలంలో విఫలతను మరియు క్రోధాన్ని అధిగమించాలని ఎంచుకోవచ్చు. ఇది కష్టమైన పని, కానీ మీరు మరియు మీ ఉన్నత ఆత్మ మాత్రమే తీసుకున్న నిర్ణయం అది. ఒకదాన్ని ఓవర్కమ్ కావడమే మనకు ఒక జీవితకాలం పట్టొచ్చు. మనం ఇట్లా 2-3 ఓవర్కమ్ అవ్వాలని తెచ్చుకున్నప్పుడు ఇంకా ఎన్ని రకాలుగా అనుభవించాలో మనము. కానీ అదంతా కూడా మనం ఆత్మగా ఉన్నప్పుడు ఆత్మలోకంలో మనం తీసుకున్న నిర్ణయం మాత్రమే అని చెప్తున్నారు బాబా. మనకి స్వేచ్ఛా సంకల్పాన్ని ఇచ్చాడు. ఇక్కడ ఏ కష్టం రావడంలో కానీ ఫెయిల్యూర్లో కానీ ఆ భగవంతుడి హ్యాండ్ అనేది ఏమీ లేదు. అవన్నీ కూడా మన సంకల్పమే. మనము ఆత్మగా ఉన్నప్పుడు కూడా మన సంకల్పంతోనే మనమే కోరుకుని రాసుకుని తెచ్చుకున్నామన్నమాట ఇవన్నీ. అక్కడ దేవుడికి ఏం సంబంధం లేదు, నువ్వు ఇలా చేయి, తట్టుకోలేవు, కొన్నే తీసుకెళ్ళు అని వాళ్ళు గైడ్ చేస్తారు. కానీ మనమే ఎక్కువ కావాలా తక్కువ కావాలా, ఎన్ని అనుభవించగలుగుతాము, ఇంకా తొందరగా ముందుకెళ్ళాలి అనేసి ఎక్కువగా కష్టాలు ప్రాబ్లమ్స్ తెచ్చుకుంటూ ఉంటామన్నమాట. అదంతా కూడా మన ఫ్రీ విల్తోనే మనం చేస్తున్నాం. కానీ మళ్ళీ మనము నసుగుతూ ఉంటాం, ఇది ఏంటి ఇలాగా అది ఇది అనేసి. అవన్నీ విలపించడం మూర్ఖత్వం అని చెప్తున్నారు బాబా. మీరు దేనికోసం కిందకి వచ్చారో దాన్ని అధిగమించకపోతే, ఏది నేర్చుకోవాలని వచ్చారో అది నేర్చుకోకుండానే పోతే మీ సమయం అంతా వృధా అయిపోయినట్లే. మరియు ట్రస్ట్ మీ, నన్ను నమ్ము, మీరు తిరిగి రావాల్సి వచ్చినప్పుడు మళ్ళీ పరీక్షలో కనిపించటానికి ఇక్కడికి వస్తారు. అంటే మళ్ళీ భూమి మీదకు రావాల్సి వచ్చినప్పుడు మళ్ళీ వస్తామన్నమాట ఈ టెస్ట్లన్నీ తీసుకోవడానికి. పరీక్షా పత్రం అదే, కానీ ప్రశ్నలు కొంచెం కష్టతరంగా మారుతాయి. సో క్వశ్చన్ పేపర్ అదే ఉంటుంది, కానీ క్వశ్చన్స్ మాత్రం ఇంకా కష్టంగా. అంటే ఒకవేళ అది నేర్చుకొని అధిగమించక మళ్ళీ అదే ఎక్స్పీరియన్స్ కోసం వస్తే ఆ టైంలో ఇంకా కష్టాలు ఎక్కువ ఎదుర్కోవాల్సి వస్తుందట. మళ్ళీ మీరు మీ ప్రధాన లక్ష్యంలో విజయం సాధించకపోతే మీరు వైఫల్యాన్ని లేదా కోపాన్ని లేదా కామాన్ని మొదలైన వాటిని చిరునవ్వుతో ప్రశాంత చిత్తంతో ఎదుర్కొనే వరకు మీరు మళ్ళీ మళ్ళీ తిరిగి వస్తూనే ఉంటారు. ఇంక ఇదే పని మనకి. నేర్చుకునే వరకు మళ్ళీ రావడం, నేర్చుకోకపోతే మళ్ళీ వచ్చి నేర్చుకోవడం, ఇంకా ఇంకా కష్టమైపోతూ ఉంటాయి మన ఎక్స్పీరియన్సెస్. సో మనం కేజ్ మరియు జిహాన్ వద్దకు వచ్చాం. ఓకే, అక్కడికి వద్దాం. నువ్వు అడిగిన క్వశ్చన్ అది కదా మెయిన్గా. అక్కడికి వద్దాం. ఆ చిన్న బాలుడు చనిపోవాలి, అది విధి నిర్ణయం. తండ్రి ఆధ్యాత్మిక నిచ్చెనపైకి వెళ్ళే సమయం వచ్చినందున కఠినమైన పరీక్ష గుండా వెళ్ళవలసి వచ్చింది. కేజ్ తన కుమారుని మరణాన్ని ప్రశాంత చిత్తంతో, చిరునవ్వుతో, చాలా మెచ్యూరిటీతో అనుభవించడం మరియు ఆ కుమారుడు మరణాన్ని అనుభవించడం అనేది ఒక పరీక్ష. ఇక్కడ ఇంకా కేజ్ జిహాన్ విషయానికి వస్తే, కేజ్ ఒక స్టెప్ ఫార్వర్డ్ వెళ్తూ ఉన్నాడు తన స్పిరిచువాలిటీలో. 1 స్టెప్ ఫార్వర్డ్ వెళ్ళటానికి ఆయనకి ఇది టెస్ట్ అనమాట. ఈ టెస్ట్ ఆయనకి పెట్టాల్సి వచ్చింది. ఏంటి? కేజ్ తన కుమారుడి మరణాన్ని ఈయన ఎక్స్పీరియన్స్ చేయాలంటే తన కొడుకు చనిపోవడం అనే బాధను ఈయన భరించాలి. అండ్ ఆ కొడుకు కూడా తన మరణాన్ని తను అనుభవించడం అనేది కూడా ఉంది ఇక్కడ. కుమారుడు మరియు తండ్రి మరణాన్ని అనుభవించారు. నీకు గుర్తుంటే
వారిని ఆత్మ శరీరంలో అంటే ఆస్ట్రల్ బాడీస్తో సర్కార్ మగ్దుమ్ షా దర్గాకు తీసుకువెళ్లారు. వాళ్ళిద్దరిని కూడా పవిత్ర సమాధిలో ఉంచారు, సమాధిని కప్పివేశారు. మీరు మీ భౌతిక శరీరాన్ని వదిలిపెట్టినప్పుడు మాత్రమే మిమ్మల్ని సమాధిలో లేదా శవపేటికలో ఉంచుతారు నాయనా. వాళ్ళ ఆస్ట్రల్ బాడీస్తో వాళ్ళని మగ్దుమ్ షా సమాధి దగ్గరికి తీసుకుని వెళ్ళినారు. మామూలుగా సమాధిలో ఎప్పుడు ఉంచుతారు? మనం చనిపోయినప్పుడు మాత్రమే ఉంచేది. కానీ వాళ్ళిద్దరిని ఆస్ట్రల్ బాడీస్తో తీసుకెళ్ళి అక్కడ పెట్టినారనమాట. తండ్రి కుమారుని మరణాన్ని అనుభవించాడు, మరియు కుమారుడు కూడా తాను దాటుకోవడం అనుభవించాడు. లేదా మీరు భూమిపై చెప్పినట్లుగా తన స్వంత మరణాన్ని అనుభూతి చెందాడు. అంటే ఆ అబ్బాయి కూడా తన ఓన్ డెత్ని ఎక్స్పీరియన్స్ చేశాడు. ఈ తండ్రి కుమారుడు చనిపోవడాన్ని ఎక్స్పీరియన్స్ చేశాడు. కానీ అతను చాలా చిన్నవాడు కాబట్టి కల గుర్తులేదు. కానీ తండ్రి ఎప్పటికీ మర్చిపోలేదు. ఇద్దరికీ వచ్చింది ఆ కలలో. ఇద్దరూ వెళ్ళారు వాళ్ళ సూక్ష్మ శరీరాలతో, ఇద్దరూ వెళ్ళి ఆ సమాధిలో వెళ్ళారు. ఇద్దరికీ వచ్చింది అదే కళ. ఇద్దరికి జరిగిన అనుభవం, వాళ్ళ ఆత్మలు రెండు వెళ్ళి వాటికి జరిగిన అనుభవం అది. కానీ అబ్బాయి చిన్నవాడు కాబట్టి వాడు మర్చిపోయాడు, వాడికి అదంతా ఏం గుర్తులేదు. కానీ కేసు మాత్రం ప్రతి సీన్ చక్కగా గుర్తుపెట్టుకున్నాడు. అంటే తండ్రి కొడుకు ఇద్దరు కూడా ఆ మరణం అనే దాన్ని ఎక్స్పీరియన్స్ చేశారనమాట. కాబట్టి కర్మధర్మాన్ని గౌరవించారు. కర్మధర్మం బేసిక్గా ఏమిటంటే ప్రతి ఒక్కరూ అనుభవం గుండా వెళ్ళాలని కోరుకుంటుంది. కర్మ రూల్ ఏంటంటే అనుభవించాలి. అది మనం అనుభవిస్తేనే ఆ కర్మ పోతుంది. ఆ అనుభవంలోకి కంపల్సరీ వెళ్ళాల్సిందే. అది భౌతిక ప్రపంచంలో లేదా కళ స్థితిలో అయినా అయి ఉండవచ్చు. ఇట్ రియల్లీ డజంట్ మ్యాటర్. అంటే అది భౌతికంగా అయినా ఆ సిచ్యుయేషన్ గోత్రూ అవ్వాలి, ఆ కర్మని అనుభవించాలి. లేదా మన కళలో అయినా కూడా అనుభవించవచ్చు. ఏదో రకంగా అనుభవం అయితే జరగాలి. ఎందుకంటే ఈ రెండు స్థితులు వాస్తవికతల లేదా మాయల వివిధ రూపాలు. ఒకటి రియాలిటీ, ఒకటి మాయ. ఒకటి రియల్గా జరుగుతోంది ఫిజికల్ బాడీతో, ఒకటి మాయ అంటే కళలో జరుగుతోంది. ఏదో రకంగా మాత్రం ఎక్స్పీరియన్స్ చేయాలి. కర్మధర్మం వ్యక్తి అనుభవం గుండా వెళ్ళాలని మాత్రమే కోరుకుంటుంది. కాబట్టి మీరు ప్రమాదం అనుభవం గుండా వెళ్ళాల్సి వచ్చినప్పటికీ మీ గురువు మీరు భౌతిక ప్రపంచంలో ఆ అనుభవం గుండా వెళ్ళాల్సిన అవసరం లేదని భావిస్తే అప్పుడు మీరు కళ స్థితిలో అదే అనుభవం గుండా వెళతారు. కళలో కూడా భౌతిక ప్రపంచంలో లాగానే అంతే వాస్తవికతతో ఉంటుంది. మనకి గురువు ఒకవేళ మనము రియల్గా ఈ ఫిజికల్ వరల్డ్లో అలాంటి ఎక్స్పీరియన్స్ పొందాల్సిన అవసరం లేదు అని భావిస్తే మనకు కళలో అలాంటి ఎక్స్పీరియన్స్ ఇస్తారనమాట. ఫిజికల్ ఎక్స్పీరియన్స్ అవసరం లేదు, కళలో ఎక్స్పీరియన్స్ అయినా వీళ్ళు నేర్చుకోగలుగుతారు అన్నప్పుడు మనకి కళల్లో కూడా అలాంటి ఎక్స్పీరియన్స్ ఇస్తారు. కానీ ఏదైనా అనుభవించాలి. కళలో కూడా మనం అది అనుభవించేది ఎంత రియల్గా అనిపిస్తుంది. మనకు ఒక్కోసారి పీడకలలు వస్తూ ఉంటాయి, ఎవరో తరుముతూ ఉన్నట్టు, ప్రాణాల కోసం పరిగెత్తుతూ ఉన్నట్టు, లేదా పామేదో తరుముకొని వస్తున్నట్టుగా, కానీ మనల్ని ఎవరో చంపేస్తున్నట్టు. అసలు ఎంత రియలిస్టిక్గా వస్తుంది. సడన్గా నిద్రలేచి అమ్మా ఇదంతా కలనా, నిజం కాదా, ఇదంతా ఎంత భయం వేసింది అనుకుంటూ ఉంటామంటే మనకు కళలో కూడా అంత రియాలిటీ అనిపించేలాగా అనుభవింప చేస్తారనమాట. గురువు కృపతో ఆయన మిమ్మల్ని భౌతిక ప్రపంచంలో ఆ అనుభవం గుండా వెళ్లకుండా కాపాడాడు. ఈ కళలలో అనుభవింప చేయటం అనేది సాయి సచరిత్రలో కూడా మనం చూస్తూ ఉంటాం. సాయిబాబా ఒకతనికి టీబీ పేషెంట్కి, క్షయరోగి అనమాట, ఆయన క్షయరోగం తొలగించమని అడిగినప్పుడు బాబా అతని మీద కరుణతో అతనికి కలలోనే అతని హృదయం మీద ఒక పెద్ద బండను దొర్లిచ్చి ఆయనకి ఊపిరి ఆడకుండా చేసేస్తున్నట్టుగా ఆయనకి కళ వస్తుందన్నమాట. ఎక్స్పీరియన్స్ చేస్తాడు అలాగా. తర్వాత నిద్ర లేచిన తర్వాత నెక్స్ట్ డేకి అతనికి ఆ క్షయరోగం పూర్తిగా నయమైపోతుంది. అంటే ఆ క్షయరోగం అనుభవించాల్సి ఉండినది, భౌతిక స్థితిలో అనుభవించాల్సినది అంతా కూడా, ఆ బాధనంతా కూడా ఒకే ఒక ఎక్స్పీరియన్స్తో కళలో అనుభవింప చేసేసి ఆ కర్మని తీసేశారు బాబా. గురువు కృప ఉన్నప్పుడు ఇలాంటివన్నీ జరిగే అవకాశం ఉందన్నమాట. శ్రీపాదవల్లభ స్వామి చరితామృతంలో కూడా స్వామి ఇలానే చేస్తారు. ఒక వ్యక్తి గుండెల మీద ఎక్కి కూర్చుని తన కర్మని తీసేస్తారనమాట. అంటే చాలా ఇబ్బంది పెడతారనమాట. ఆ కళలోనే
ఆ ఇబ్బంది అంతా అనుభవించేలా చేసేస్తారు. దాని ద్వారా ఆయన ఫిజికల్ లైఫ్లో ఆ బాధను అనుభవించాల్సిన అవసరం లేకుండానే ఆ కర్మ తొలగిపోతుంది. ఇలాగా ఎన్నో చూడొచ్చు. జిహాన్ మరియు కేజ్ విషయంలో మీరు చూసింది గురువు కృప. అక్కడ బాబా కృప ఉంది కాబట్టే వాళ్ళు కలస్థితిలోనే సమాధిలో పడుకోవడం అయిపోయిందంటే, చనిపోవాల్సి ఉండి సమాధిలో పడుకోవాల్సి ఉండిన ఆ కర్మ అనుభవాన్ని వాళ్ళకి ఫిజికల్ లైఫ్లో రాకుండా కలలోనే అనుభవింపచేసేశారు బాబా. జెహాన్ తన భౌతిక శరీరాన్ని వదిలిపెట్టాడు. కేజ్ తన కుమారుని మరణం గుండా వెళ్ళాడు. కానీ ఇదంతా సూక్ష్మ ప్రపంచంలో జరిగింది. యాక్చువల్గా కర్మ అనుభవించాల్సినదంతా కూడా యాస్ట్రల్ వరల్డ్లో జరిగిపోయింది. ఆయన ఆత్మగా ఉన్నాడు కాబట్టి కేజ్ కూడా సమాధిలోకి వెళ్ళి చూశాడనమాట. ఇక ఈ ఫిజికల్ వరల్డ్లో జరిగినది ఏంటి? ఇక్కడ మరి ఫిజికల్ వరల్డ్లో జిహాన్ ఎందుకు మరణించేలా చేశారు ఒక్క ఫ్యూ సెకండ్స్ అంటే, ఇక్కడ కేజ్కి టెస్ట్ జరుగుతుందన్నమాట. ఆయనను టెస్ట్ చేయడం కోసం ఇక్కడ ఈ ఎక్స్పీరియన్స్ అంతే. సో ఇక్కడ కేజ్కి ఒకే కళలో యాస్ట్రల్ ట్రావెల్ జరిగింది, ఫ్యూచర్ చూపించారు, జిహాన్కున్న కర్మని తొలగించారు, మరణించాల్సి ఉన్నదాన్ని తొలగించారు. చూడండి, టెస్ట్ మాత్రం ఫిజికల్గా పెట్టారు. సో ఏ రకంగా ప్రకృతి మనల్ని టెస్ట్ చేస్తుంది అనేది మనకు అంతు పట్టదు. ఏ రకంగా అయినా జరగచ్చు. మనం ఆల్వేస్ అవేర్గా ఉండాలన్నమాట. దాని గురించిన జ్ఞానం అనేది ఉన్నప్పుడే మనకి ఇవన్నీ అర్థమవుతాయి. అందుకే బాబా ఈ జ్ఞానాన్ని ఇస్తూ ఉన్నారు మనకు కూడా కళల్లో ఎన్నో చూపిస్తూ ఉంటారు. మనం వాటిని సరిగా అర్థం చేసుకోలేం. పీడకల అని కొట్టి పారేస్తూ ఉంటాం, లేదా భయపడుతూ ఉంటాము. అది పీడకల కాకపోయి ఉండొచ్చు. మనకు కళలోనే మాస్టర్స్ మనం అనుభవించాల్సినది అనుభవింప చేసేసి కర్మ తీసేయడం కూడా ఉంటుందన్నమాట. తర్వాత మనకు కళల్లో టెస్ట్ పెడతారు. ఒక సిచ్యుయేషన్ని క్రియేట్ చేసి అక్కడ మనం ఎలా స్పందిస్తూ ఉన్నాము, లేదా ఒకరిని మన ప్రియమైన వాళ్ళని చనిపోయేలాగా చూపించి అక్కడ మనం ఏడుస్తూ ఉన్నామా, లేకపోతే ఎలాగా మనము రెస్పాండ్ అవుతూ ఉన్నాము అనేది టెస్ట్ జరుగుతుంది. మనం ఏం కర్మ చేసాము అనేది కూడా చూసుకోవచ్చు. ఇలాంటి అనుభవాలన్నీ కూడా మనము కళల్లో పొందొచ్చు. కళల్లో మనకి ఎన్నో విషయాలు తెలుస్తాయి, కానీ మనం అర్థం చేసుకోము. మీరు ఒకసారి కళ ఏదైనా వచ్చినప్పుడు నోట్ చేసి పెట్టుకోండి. ఒక్కొక్కసారి మనకు కళలు బాగా గుర్తుండిపోతాయి, కొన్ని కళలు, కొన్ని గుర్తుండకపోవచ్చు. బట్ కొన్నిసార్లు మనకు అసలు ఇంకా కళ్ళ ముందే జరిగినట్టుగా కనిపిస్తూ ఉంటుంది ఆ కళ. అలా ఉన్నప్పుడు నోట్ చేసి పెట్టుకోండి, గమనించుకోండి. మీ లైఫ్కి సంబంధించి ఏదో ఒక విషయం జరిగిపోయినదో జరగబోయేదో ఏదో ఒకటి ఉంటుంది అందులో. అలాగ మీరు సీక్వెన్స్ అన్ని చూసుకున్నప్పుడు మీకే అర్థమవుతుంది అనమాట. నిజంగా కేజ్ ఎంత నిర్లిప్తతతో, ఎంత డిటాచ్మెంట్లో ఉన్నాడో చూడాలనుకున్నాం. అతను నిజంగా డిటాచ్మెంట్లో ఉన్నాడా, నిర్లిప్తంగా ఉన్నాడా, లేక అతను అలా ఉన్నానని అనుకుంటూ ఉన్నాడా డిటాచ్డ్గా. మరియు ప్రతి బిడ్డను పరీక్షించటానికి, అంటే ప్రతి బిడ్డను అంటే మనంతా పిల్లలం ఆయనకు అన్నట్టు, ప్రతి ఒక్కరిని పరీక్షించటానికి అతని లేదా ఆమె అతి పెద్ద బలహీనత ముందు వారిని ఉంచాలి. అంటే మనల్ని టెస్ట్ చేయాలి అంటే, ఇప్పుడు మనకి ఏ వీక్నెస్ అయితే ఉందో దాని ద్వారానే మనల్ని టెస్ట్ చేస్తారు. ఒక వ్యక్తి బలహీనత డబ్బు అయితే అతను లేదా ఆమెను కామంతో లేదా ఆహారంతో ఎందుకు పరీక్షిస్తాం? ఒక వ్యక్తికి డబ్బు బలహీనత ఉందనుకోండి, ఆ వ్యక్తిని డబ్బు విషయంలోనే టెస్ట్ చేస్తారు. అలాగే ఒక వ్యక్తిని అతని బలహీనతల ప్రకారం పరీక్షిస్తారు, కానీ వాళ్ళ బలాలు ఉదాసీనతల ప్రకారం కాదు. అంటే మన స్ట్రెంగ్త్ ఏది ఉందో దాన్ని పరీక్షించరు, మనకి ఏ వీక్నెస్ ఉందో దాన్నే టెస్ట్ చేస్తారనమాట. కామం పట్ల బలహీనత ఉన్న వ్యక్తిని ఆ విభాగంలో పరీక్షిస్తారు. ఇప్పుడు మనం యోగి వేమనని తీసుకోవచ్చు. యోగి వేమన గారు ఎంత విశ్వద మాయలో మోజులో పడిపోయి అన్నీ మర్చిపోయి అంత తనని తను పూర్తిగా కోల్పోతూ ఉంటాడు. డబ్బు ఆమెకే ఖర్చు పెట్టేస్తాడు. అంటే కామంలో పడి కొట్టుకుపోతూ ఉన్నాడు. ముందు జన్మలో ఆయన ఏమన్నా అది అధిగమించాలని కోరుకున్నాడేమో. అందుకే ఇక్కడ విశ్వదాన్ని పెట్టి ఆయనని అలా టెస్ట్ చేశారు. కానీ అక్కడ కొద్ది రోజులు అలా కొట్టుకుపోయినా కూడా తర్వాత దాన్ని అధిగమించగలిగాడు అనమాట. ఓవర్కమ్ అయ్యి తను ముందుకు వెళ్ళగలిగాడు. అలాగా ఎవరికి ఏ బలహీనత ఉండుంటుందో దాన్ని అధిగమించటానికి మనం జన్మ తీసుకుంటాం.
ఈ వ్యక్తి గత జన్మలో డబ్బు పట్ల ఆశను పూర్తిగా అధిగమించి ఉండవచ్చు, కానీ ఈ కామము లేదా శారీరక సాన్నిహిత్యం పట్ల బలహీనతపై పనిచేయడానికి దిగి ఉండవచ్చు. సో ఈ వ్యక్తి గత జన్మలో ఈ డబ్బు మీద బలహీనతను అధిగమించేశాడు, దాని నుంచి వచ్చేసాడు, ఒక స్టెప్ ఎక్కేశాడు. కానీ నెక్స్ట్ జన్మకి ఏం తెచ్చుకున్నాడు? ఈసారి డబ్బు గురించి కాదు, డబ్బు గురించి నాది అయిపోయింది, నేను నేర్చుకోవాల్సినది, నాకు ఆ బలహీనత ఏం లేదు, ఇంకా నేను కామంపై వర్క్ చేయాలనేసి ఈ జన్మ తీసుకున్నాను అని వచ్చి ఉండొచ్చు అనమాట. సో అతనికి కామానికి సంబంధించిన పరీక్షలే జరుగుతూ ఉంటాయన్నమాట. సో ఈ బిడ్డను ఆ కోణంలో పరీక్షిస్తారు. జిహాన్ కేజ్కి బలహీనత. సో కేజ్ యొక్క వీక్నెస్ ఏంటి? జిహాన్. కేజ్కి డబ్బు, అధికారం, కీర్తి వేరే ఏదన్నా కూడా పట్టదు. అంటే అతనికి ఏ బలహీనత లేదు, అతను ఏ కీర్తికి లొంగిపోడు, డబ్బుకి లొంగిపోడు, పేరు కోసం, ప్రతిష్ట కోసం, కీర్తి కోసం ఏం తప్పు చేయడు. అతని పిల్లలే అతని బలహీనత. అతని పిల్లలు లేకపోతే ఆయన తట్టుకోలేడు అనమాట. రుద్రాకు కూడా చూసాం కదా, పిల్లలు ఆయనకు వీక్నెస్ అనమాట. కాబట్టి అతన్ని ఈ బలహీనత విభాగంలో పరీక్షించాం. అందుకే పిల్లల ద్వారా, ఆ పిల్లలంటే బలహీనత ఉంది కాబట్టి జిహాన్కి మరణం వచ్చేలా చేసి దాన్ని కేసు ఎలా హ్యాండిల్ చేస్తాడో అనేది టెస్ట్ చేశారనమాట. తన పిల్లల పట్ల అతని ప్రేమ విషయంలో మరియు అతని కుమారుడు తన భౌతిక శరీరాన్ని వదిలిపెట్టబోతున్నాడని అతనికి తెలియజేశాం. తన కుమారుడు శరీరాన్ని వదిలిపెట్టబోతున్నాడని తెలిసి అతను ఎలా స్పందిస్తాడో, ఎలా ప్రవర్తిస్తాడో, తనను తాను ఎలా తమాయించుకుంటాడో చూడాలి అనుకున్నాం. సో ఆ పిల్లవాడు చనిపోబోతున్నాడని అందుకే యాస్ట్రల్గా ముందే తెలియజేశారు, ఫ్యూచర్ తెలియచేసి నిజంగానే ఆ ఎక్స్పీరియన్స్ వచ్చినప్పుడు కేజ్ ఎలా స్పందిస్తాడు, ఎలా ప్రవర్తిస్తాడు, మరి తనను తాను కంట్రోల్ చేసుకోగలుగుతాడా అనేది వీళ్ళు టెస్ట్ చేశారనమాట. అతను కుప్పకూలిపోతాడా, తన కుమారుని ప్రాణం కోసం వేడుకుంటాడా, తన కుమారుడు బ్రతకాలని ప్రార్థిస్తాడా, దేవుడిని మరియు గురువుని శపిస్తాడా, వైద్యులను దూషిస్తాడా, నిరాశ మరియు అవిశ్వాసంతో అరుస్తాడా, కేకలు పెడతాడా, లేదా మౌనంగా అన్నింటినీ తన గురువుకి వదిలేసి తన గురువు సంకల్పమే జరగాలని ప్రార్థిస్తాడా, అతను మనల్ని గర్వపడేలా చేస్తాడా, లేక నిట్టూర్పు విడిచేలా చేస్తాడా, ఏం చేస్తాడు, ఎలాగ రెస్పాండ్ అవుతాడు, ఎలాగ రియాక్ట్ అవుతాడు, తన కొడుకు చనిపోతాడు అని చూపించారు. అది మనసులోనే పెట్టుకుని ఎలా ఉండినాడు, ఏమీ పెద్ద భయపడినట్టుగా బాధపడినట్టుగా అలా లేడు, కేవలం అంత గురువుకే వదిలేశాడు. ఆ ఎక్స్పీరియన్స్ నిజంగానే ఇచ్చినప్పుడు కూడా మొత్తం బాబా మీదే భారం వేసి ఉన్నాడా, లేకపోతే నా కొడుకుని బ్రతికించు తండ్రి అని ప్రార్థిస్తున్నాడా, ఇంకా తట్టుకోలేక బాబు మరణాన్ని అరిచి గీ పెట్టి కేకలు పెట్టేసి ఎలా చేస్తాడు అంటే, మరి ఆ మాస్టర్స్ని ఆయన గర్వపడాలా చేస్తున్నాడా, లేకపోతే వీడు ఇంకొక లైఫ్ టైం ఎత్తాల్సిందే, ఇంకొక జీవితం తీసుకోవాల్సిందే, ఇప్పుడు అవ్వలేదు, వీడికి ఇంకొకసారి టెస్ట్ చేయాల్సిందే అనుకుంటున్నారా? ఇప్పుడు ఫస్ట్ ఎపిసోడ్లో బాబా అలానే అనుకున్నాడు, అయ్యో ఈసారి కూడా నువ్వు అలానే చేస్తున్నావు నాయనా అనేసి, ఆ యువజంటలో అబ్బాయి నువ్వు ఈసారి కూడా అధిగమించట్లేదు అని. సో అలాగా గురువులు అనుకునేలా చేస్తాడా, వాళ్ళు గర్వపడేలా చేస్తాడా అనేది ఇక్కడ కేసుకి జరిగిన టెస్ట్ అనమాట. ఇదంతా కూడా ఇది ఒక ముఖ్యమైన పరీక్ష. మేము ప్రతి వ్యక్తిని ఇలాంటి పరీక్షలకు గురి చేస్తాము. ఎందుకంటే ఆత్మ ప్రపంచంలో ఉన్నప్పుడు వ్యక్తి కోరుకున్నది అదే, వివిధ అనుభవాలు మరియు పరీక్షల గుండా వెళ్ళడం, తద్వారా వేగంగా పురోగమించడం, తద్వారా ఒక ప్రత్యేక జీవితాన్ని అంటే ఈ పర్టిక్యులర్ లైఫ్ టైంని ఆధ్యాత్మికంగా విజయవంతం చేయడం. నిశ్చయంగా తెలుసుకోండి, ఆధ్యాత్మికత ఎంత ఎక్కువగా ఉంటే పరీక్షలు అంత కఠినంగా ఉంటాయి. అందుకే అంటారు కదా, ఆధ్యాత్మికత కత్తి మీద సాము లాంటిది, రెండు పక్కల పదునున్న కత్తి లాంటిది అనమాట ఆధ్యాత్మికత. మనం స్పిరిచువల్గా ఎదగాలి అని కొంచెం తెలుసుకొని ఇంకా ముందుకు వెళుతూ ఉన్న కొద్దీ మనకి వచ్చే టెస్ట్లు అంతే కఠినంగా ఉంటాయి. ఎంత కష్టమైన టెస్ట్ ఇచ్చినా మనం అధిగమించాలన్నమాట. ఆ రకంగా మనల్ని మనం ట్రైన్ చేసుకోవాలి. మనము ఈ మహాత్ముల జీవితాలు గమనించినప్పుడు ఎంతోమందివి వారు ఎన్నో కష్టాలకు గురి అయి ఉంటారు. ఎందుకు అంటే ఆ కష్టాలు ఉంటేనే, ఆ కష్టాలను అధిగమించగలిగితేనే శరణాగతి చేస్తూ ఆ భగవంతుని మీద భక్తితో వాళ్ళు ముందుకు నెక్స్ట్ లెవెల్కి వెళ్తారనమాట. మీ స్నేహితుడు
మరియు నా బిడ్డ కేజ్ని ఇది చివరి పరీక్ష అని నువ్వు నిజంగా అనుకుంటున్నావా? కానే కాదు. ఇప్పటి నుండి 3 సంవత్సరాలలో అతని అతి పెద్ద పరీక్ష అతని కోసం వేచి ఉంది. 10 సంవత్సరాల పాటు తన పిల్లల నుండి వేరుపడి వారిని చూడలేకపోవడం, వారితో సంభాషించలేకపోవడం, వారిని దగ్గరికి తీసుకోలేకపోవడం, మాట్లాడలేకపోవడం అనే పరీక్ష. అంతేకాదు తన భార్య పట్ల లేదా పరిస్థితిని తారుమారు చేసిన వారి పట్ల ఎలాంటి కోపం లేదా చేదు భావం లేకుండా ప్రశాంతంగా చిరునవ్వుతో వారిని వదులుకోవడం. మరియు నేను అతనిని తన పిల్లల కోసం పోరాడవద్దని అడగబోతున్నాను, ఎందుకంటే అది వారిని జీవితాంతం భావోద్వేగపరంగా మరియు మానసికంగా గాయపరుస్తుంది. చూడండి, ఇంత పెద్ద టెస్ట్ అయింది కేస్కి. ఇప్పటి నుంచి 3 ఇయర్స్లో అతనికి ఇంకా పెద్ద టెస్ట్ ఆయన కోసం వెయిట్ చేస్తోంది. పిల్లలంటే ఎంత ఇష్టం అతనికి కేస్కి, కానీ 10 సంవత్సరాలు వాళ్ళకి దూరంగా ఉండాల్సి వస్తుంది. అంతేకాకుండా తన భార్య పట్ల సిచ్యుయేషన్స్ మ్యానిపులేట్ చేసే వాళ్ళ మీద కూడా, అంటే ఎవరైతే అలాంటి పరిస్థితి రావడానికి కారణమయ్యారో వాళ్ళందరి మీద కూడా కోపం లేకుండా వాళ్ళందరినీ కూడా యాక్సెప్ట్ చేస్తూ క్షమించగలగాలన్నమాట. అది ఆయనకు రాబోయే టెస్ట్. అంటే ఏం సిచ్యుయేషన్ రాబోతుందో మనకి ఇంకా తెలియదు, కానీ ఆ పిల్లలు హర్ట్ అవుతారు ఈయన పిల్లల కోసం మరీ మరీ ప్రయత్నించడం వల్ల. సో నువ్వు పిల్లల కోసం ప్రయత్నించొద్దు అనేసి బాబా చెప్తారట. మరి వారిని సానుకూల సమర్పణతో వదులుకుంటాడా? అప్పుడు కూడా చిరునవ్వుతో వాళ్ళని వదులుకోగలుగుతాడా? సమర్పణతో ఉంటాడా? అప్పుడు అతను 10 సంవత్సరాలు ద్వేషం మరియు కోపం లేకుండా ఉంటాడా? తన కుమార్తెకు అతన్ని ద్వేషించేలా ఆమె మెదడును ప్రక్షాళన చేశారని తెలిసి కూడా అతను ఇంకా తన పిల్లలను ప్రేమిస్తాడా? అతను కొత్త జీవితాన్ని ప్రారంభించగలడా? అతను జెహాన్ మరియు ఫ్రెవాషీని ప్రేమించినట్లుగా మరో బిడ్డను ప్రేమించగలడా? అతను చేయగలడా? అది కేసుపై ఆధారపడి ఉంది. సేమ్ రుద్రకి ఎలా అయిందో ఇతనికి కూడా అలాగే కాబోతున్నట్టుగా ఉంది. రుద్ర యొక్క కూతురి మైండ్ కూడా స్నేహ పొల్యూట్ చేసింది ఆ పాప తన తండ్రికి అగేనెస్ట్గా. సో ఆ పాపకి ఎప్పుడు తన తండ్రి అంటే కోపం. మరి ఇక్కడ కూడా ఈ కేజీ యొక్క కూతురు ఫ్రవాషి యొక్క మైండ్ని ఎవరో పొల్యూట్ చేయబోతూ ఉన్నారనమాట ఈ తండ్రికి అగేనెస్ట్గా. మరి వాళ్ళెవరో తెలిసినా కూడా వాళ్ళ మీద కోపము ద్వేషం లేకుండా తను ఉండగలుగుతాడా? ఆ పిల్లలు తనతో ఎలా బిహేవ్ చేసినా కోపంతో తను అలాగనే ప్రేమించగలుగుతాడా? ఇంకొక బిడ్డని ప్రేమించగలడా తన పిల్లలతో ఈక్వల్గా? ఇవన్నీ అతను ఆ టైంలో ఎలా ఉంటాడు అనే దాని మీద ఆధారపడి ఉంది. అది ప్రతి వ్యక్తిపై ఆధారపడి ఉంటుంది. అంటే ఇలాంటి సిచ్యుయేషన్స్ వచ్చినప్పుడు మనం ఎలాగ హ్యాండిల్ చేస్తాం, మనము ఎలాగా దానికి రెస్పాండ్ అవుతాం అనేది మన మీదే ఆధారపడి ఉంటుంది. ప్రతి వ్యక్తిని వారి కార్మిక్ బ్లూ ప్రింట్ ప్రకారమే పరీక్షిస్తారు. కొన్నిసార్లు ఆత్మను ఇతరులకు స్ఫూర్తిగా నిలవడానికి కష్టకాలం గుండా వెళ్లేలా చేస్తారు. దేవుడి మరియు గురువు పట్ల నిజమైన ప్రేమ ఎలా ఉంటుందో ఇతరులకు చూపించటానికి. జీవితం అనేది అనుభవాలు, పరీక్షలు మరియు బహుమతుల కలబోత. అన్నీ కలిపి ప్రభువు కోసం మాలగా చేయబడతాయి. ఇప్పుడు అందమైన పూలమాలగా చేయాలా లేక ముళ్ళమాలలా చేయాలా అనేది ఆ వ్యక్తిపై ఆధారపడి ఉంటుంది. మన లైఫ్ అంటేనే ఎన్నో రకాల ఎక్స్పీరియన్స్లు, టెస్టులు, అనుభవాలు, ప్రజెంట్స్, వాటన్నిటి యొక్క కలయిక. ఇవన్నీ కలిపి ఆ భగవంతుడికి ఒక మాలలాగా మనం వేయాలి. మరి పూలమాల వేస్తామా, ముళ్ళమాల వేస్తామా? అంటే మనము సానుకూలంగా సమర్పణతో అన్నీ ఇలాంటివన్నీ నేర్చుకుని మంచిగా ముందుకు వెళ్తామా, లేదా ఇంకా బిట్టర్గా నెగిటివ్గా తయారైపోయి మళ్ళీ దిగజారిపోతూ, అంటే అలా ఉండటం ఒక ముళ్ళమాల లాంటిది అన్నట్టు చెప్తున్నారు. మనం అలా తయారవుతామా, ఇలా తయారవుతామా? కానీ ఏ ఎక్స్పీరియన్సెస్ అయినా సరే మనం ఏం రాసుకున్నామో, ఏ అనుభవాల గుండా వెళ్ళాలనుకున్నామో అవే మనల్ని టెస్ట్ చేస్తారు తప్ప వేరే కాదు. అంటే అన్నీ మనమే డిసైడ్ చేసుకున్నాం కదా. చాలాసార్లు అత్యంత పెద్ద పరీక్ష అంగీకార స్థితిలో ఉండటం. కేజ్ నా సంకల్పాన్ని అంగీకరించాడు, కానీ తరచుగా నా పిల్లలు అంగీకరించడానికి ఇష్టపడరు. వారు అనివార్యమైన ప్రతిదీ నివారించటానికి ప్రయత్నిస్తారు. చాలా కష్టమైనది ఏదంటే, పెద్ద పరీక్షలా ఉండేది ఏది అంటే యాక్సెప్టెన్స్లో ఉండటం అన్నమాట. కేజ్ అయితే అంగీకరించాడు బాబా చెప్పిన దానికి.
సమర్పణా భావంతో ఉండి బాబా ఏది డిసైడ్ చేస్తే ఆ ఫేట్ని ఆయన అంగీకరించాడు. కానీ మనం ఎలా ఉంటామంటే అంగీకరించం. అంటే ఏదైనా మనకి ప్రాబ్లం వచ్చిందనుకోండి, దానిలో నుంచి బయటపడేమని పదే పదే మనము భగవంతుడిని కోరుకుంటూ ఉంటామన్నమాట. అదే చెప్పేది ఇక్కడ బాబా. వాళ్ళు అంగీకరించడానికి ఇష్టపడరు, ప్రతిదీ నివారించడానికే ట్రై చేస్తాము మనము అన్నట్టుగా. అంటే మనము ఆ పరిస్థితిని ఏదో రకంగా దాటేయాలి, అది జరగకుండా చూసుకోవాలి, బాబాకు మొక్కలు మొక్కేస్తాము. అంటే ఆ కష్టాన్ని తప్పించుకోవటానికే ట్రై చేస్తామన్నమాట. కానీ మనము యాక్సెప్ట్ చేసి ఆయనకే వదిలేసి, నీకు తెలుసు బాబా మాకు మంచిదేదో అని ఆయనకే మనం సమర్పణాభావంతో వదిలేయగలగడమే అంగీకరించే స్థితిలో ఉండడం అన్నమాట. బాబా ఏం చెప్తున్నారంటే, ఇంకా గురువు తల్లులందరికంటే కూడా అత్యంత సున్నితమైన వాడు. తరచుగా ఈ మృదుత్వాన్ని మనం పిలుస్తూ ఉంటాం. అంటే కొన్నిసార్లు ఇది పెద్ద పథకంలో మంచిది కాదు. అంటే గురువు ప్రేమ ఎలా ఉంటుందంటే అందరి తల్లుల ప్రేమ కంటే కూడా ఇంకా సున్నితంగా, ఆయన ఇంకా సున్నితమైన మనసు ఉన్నవాడనమాట. మనం ఏం చేస్తాము, మెనీ టైమ్స్ ఈజ్ కాల్డ్ అపాన్, అంటే ఆయనని మనము మిస్యూజ్ చేసుకుంటాం. మనము ఎప్పుడు ఏదో ఒక ఎక్స్పెక్టెన్సీతోనే గురువు దగ్గరికి వెళ్తుంటాం, ఏదో ఒక కోరికల కోసమే. వాళ్ళు మన మీద ప్రేమతో మృదు స్వభావం ఉన్న వాళ్ళు కాబట్టి వాళ్ళు మన కోరికలు కొన్ని విషయాల్లో తీరుస్తారు. కానీ అది మన సోల్ అభివృద్ధికి మంచిది కాదు, సోల్ గ్రోత్కి అది మంచిది కాదు. ఎందుకంటే అది ఒక్కోసారి మనం ఆ ఎక్స్పీరియన్స్ త్రూ వెళ్ళడమే మనకి మంచిదన్నమాట, మన ఆత్మ అభివృద్ధి కోసం. అందుకనే మనల్ని అలాంటి అనుభవం పొందేలా చేస్తారు. అక్కడ మనల్ని రక్షించడానికి ప్రయత్నించరు గురువులు. ఏదో లెసన్ మనం నేర్చుకునేది ఉంటుందన్నమాట. పూర్తిగా శరణాగతిలో ఉండి ఆయన మీదే నమ్మకం పెట్టి ఉన్నప్పుడు, ఆయన మీదే భారం వేసి సమర్పణా భావంతో ఉన్నప్పుడు, అది మనకి ఏది మంచిదో, మన ఉన్నతి కోసం ఏది కావాలో ఆయనకు తెలుసు కాబట్టి ఆయననే ఆ ఎక్స్పీరియన్స్ ద్వారా మనల్ని తీసుకుని వెళ్తారనమాట. అందుకే మనం ప్రతిదీ అలా అడగటం అనేది మంచిది కాదు, బిగ్గర్ స్కేల్లో అన్నట్టుగా చెప్తున్నారు. రా, నీకు కుటుంబాన్ని చూపిస్తా, అక్కడ ప్రతి ఒక్కరూ వివిధ సమస్యలను ఎదుర్కొంటూ ఉన్నారు, ఎందుకంటే వారు విడిచిపెట్టడానికి ఇష్టపడలేదు. రా వెళ్దాం. చాలాసేపటి నుండి నోరు తెరిచే ఉన్నాం, ఆ ఆస్ట్రల్ మౌత్ని కాస్త మూసుకొని ఇంకా రా అంటున్నారు బాబా. రా, నీకు ఒక కుటుంబాన్ని చూపిస్తాను, వాళ్ళకి ఏం జరగబోతుంది ఏంటనేసి మనకి ఇంకా నెక్స్ట్ ఒక స్టోరీని స్టార్ట్ చేయబోతున్నారు. ఇంకొక ఫ్యామిలీ గురించి చెప్తూ ఎగ్జాంపుల్గా నెక్స్ట్ థింగ్స్ మనకి ఎక్స్ప్లెయిన్ చేయబోతూ ఉన్నారు. రుద్ర ఏమో ఇవన్నీ బాబా చెప్తుంటే నోరు తెరుచుకుని ఇలా చూస్తూ ఉన్నాడు, ఆత్మలోకంలో ఉన్నాడు కానీ ఆస్ట్రల్ మౌత్ను మూసుకొని రా అలాగా నోరు తెరుచుకొని ఉన్నావు అన్నట్టుగా బాబా జోకేస్తున్నారు ఇక్కడ. రుద్ర నవ్వాడు, కానీ ఆందోళనతో. తాను ప్రేమించే మరొకరితో మరో విచారకరమైన అనుభవం నేను చూడాలని కోరుకోవట్లేదు. రుద్ర ఏమనుకుంటున్నాడు, ఇప్పుడు కేజ్ నాకు ఎంతో ప్రియమైన స్నేహితుడు, అతని కష్టాన్ని నేను చూశాను, ఇప్పుడు మళ్ళీ ఇంకొకరిని చూడటం నా వల్ల కాదు బాబా అనేసి అనుకుంటూ ఉన్నాడు అనమాట. టెన్షన్ పడుతూ ఉన్నాడు. నిస్సందేహంగా నీకు ఈ కుటుంబం తెలుసు, నిశ్చింతగా ఉండు. నేను నిన్ను నువ్వు ప్రేమించే వారి వద్దకు మరియు నిన్ను ప్రేమించే వారి వద్దకు మాత్రమే తీసుకుని వెళ్తాను. బాబా సాధించేస్తున్నారు అనమాట ఇక్కడ రుద్రాని. నీకు ఎవరంటే ఇష్టమో వాళ్ళ దగ్గరికే తీసుకెళ్ళి వాళ్ళ ఎక్స్పీరియన్సెసే చూపిస్తాను చూడు నీకు అంటున్నారు బాబా. చాలా థ్యాంక్స్ బాబా, ధన్యవాదాలు. మీరు ఈ విషయాల్లో చాలా హెల్ప్ఫుల్గా ఉన్నారు, చాలా సహాయపడుతున్నారు నాకు. అసలు ఎంత బిగ్ హెల్ప్ మీరు ఇలాంటి మ్యాటర్స్లో అనేసి వ్యంగ్యంగా రుద్ర అంటున్నాడు అనమాట. అవును, మరి నేను నీకు సంతోష పెట్టడానికే కదా ఇక్కడ ఉన్నాను అనేసి బాబా మళ్ళీ. అవును సరే, చాలా నవ్వొస్తోంది పెద్ద ఆయన, నవ్వటం ఆపండి. సూక్ష్మలోకంలో అది భయానకంగా వినిపిస్తోంది. నవ్వొద్దు బాబా, ఇంకా చాలా ఆపు. ఈ ఆస్ట్రల్ వరల్డ్లో ప్రతిదీ మ్యాగ్నిఫై అవుతుంది కదా, అమ్మో ఇక్కడ మరీ భయంకరంగా వినిపిస్తుంది నాకు, ఆపండి బాబా. అంటే తనకి ఇష్టం లేనిదే ఇంకోటి జరగబోతోంది కదా, చూడాల్సి వస్తుంది అని అతని బాధ అనమాట. ఇక ఇక్కడికి ఆపుకుందాము. కానీ ఇక్కడ బాబా రీఇన్ఫోర్స్ చేసి చెప్పినటువంటి ఒక సెంటెన్స్ని మనం చెప్పుకుందాం. ఉన్నతమైన ఆత్మ లేదా దాని సహజమైన స్థితిలో ఆత్మ కేవలం ప్రేమించటానికి, సేవ చేయటానికి మరియు సృష్టికర్తతో ఐక్యం కావడానికి కోరుకుంటుంది. ఆత్మ సాధారణంగా తన కర్మను
వీలైనంత త్వరగా కడిగివేయాలని అనుకుంటుంది. అందుకే తరచుగా ప్రతి వ్యక్తి యొక్క ఉన్నత ఆత్మ మార్గదర్శకునితో కలిసి ఒకే జీవితంలో తాను భరించగలిగినంత శుద్ధీకరణను పొందటానికి ప్రయత్నిస్తుంది. తద్వారా బ్యాలెన్స్ షీట్ గరిష్ట పరిమితి వరకు సరిపోయేలా చేస్తుంది మరియు ఆత్మ తన గురువు మరియు సృష్టికర్తకు మరింత దగ్గరవుతుంది. ఇక బాబా మనకు ఈ ఎపిసోడ్లో చీవాట్లు పెట్టినట్టుగా కొన్ని చెప్పారు. ఎందుకంటే మనం నేర్చుకోవటానికి కొన్ని విషయాలు, మన కర్మ అనుభవించటానికి కొన్ని విషయాలు, ఇవన్నీ కూడా మనమే తెచ్చుకుంటున్నాం. లేదా ఒకరికి నేర్పించటానికి, ఒకరికి స్ఫూర్తిగా నిలవటానికి కొన్ని మనకు జరుగుతూ ఉండొచ్చు, ఇబ్బందులు మనం పడుతూ ఉండొచ్చు. సో ఇవన్నీ ఏవైనా సరే మనం తెచ్చుకున్నవే తప్ప ఆ భగవంతుడు మనకు కల్పిస్తున్నవి కాదు. మనం ఆయనని నిందించవలసిన అవసరం లేదు. ప్రతిదీ మన అనుభవం కోసం, మనం నేర్చుకోవడం కోసమే. కాబట్టి ఇవన్నీ గమనించుకుంటూ మన కర్మ బ్యాగేజ్ని తగ్గించుకోవటానికి, మనల్ని మనం బెటర్ వర్షన్లో చూసుకోవటానికి, నిన్నటి కంటే ఈరోజు ఇంకా బెటర్గా, ఈరోజు కంటే రేపు ఇంకా బెటర్గా మనల్ని మనం అలా తయారు చేసుకుంటూ ముందుకు వెళ్ళాలన్నమాట. ఇలాగా ఈ ప్రాక్టీసెస్ అన్నీ ఇవి చిన్న చిన్నవే, కానీ అవి చూపించే ఇంపాక్ట్ చాలా ఎక్కువగా ఉంటుంది. వీటన్నింటి మీద మనం వర్క్ చేసుకుంటూ వెళ్తూ ఉన్నప్పుడు మన ఆత్మ దేనికైతే జన్మ తీసుకుందో అది సక్సెస్ అవుతుంది, కర్మశుద్ధి జరుగుతుంది. మన లర్నింగ్ అయ్యి ఒక విషయం మళ్ళీ నెక్స్ట్ జన్మకు క్యారీ చేయకుండా ఈ జన్మలో నేర్చుకొని దాన్ని క్లియర్ చేసేసుకోవడము, అది ఆ పని సరిగా పూర్తవుతుంది. మనం ముందుకెళ్ళే కొద్దీ ఆ భగవంతుడికి దగ్గర అవుతాం. మన మెయిన్ పర్పస్, మన సోల్ ఎక్స్పెక్ట్ చేస్తుండేది, కష్టపడుతూ ఉండేది దేనికి అనేది ఆ పర్పస్ నెరవేరుతుంది. అన్ని పర్పస్లు నెరవేరటానికి మనం ప్రతి నిత్యము ట్రై చేద్దాం. ఒక పంట పండుతున్నప్పుడు కలుపు మొక్కలు ఏరేస్తేనే పంట సరిగా పెరుగుతుంది. అలాగే మనం కూడా మనం ఉన్నతంగా ఎదగాలి అన్నప్పుడు మనకి చుట్టూ ఉన్నటువంటి ఈ కోపం, క్రోధం, లోభం, మోహం, మదం, మాత్సర్యము, జడ్జిమెంట్లు, మనకున్న ఇట్లాంటి భావాలు ఇవన్నీ తీసేసి ఈ కలుపు మొక్కలన్నీ ఏరేసినట్టయితే మన పంట ఏపుగా పెరుగుతుంది. అంటే మనం ఉన్నతంగా తయారయ్యి ఆ భగవంతుడి దగ్గరికి చేరుకోగలుగుతాం. ఈ ప్రయత్నం సఫలీకృతం అవ్వాలని, దానికి కావలసిన శక్తి, ధైర్యాన్ని మనకి అందించమని, మన బుద్ధిని సరైన మార్గంలో నడిపించమని ఆ బాబానే వేడుకుందాం. మళ్ళీ వచ్చే గురువారం కలుసుకుందాం. అంతవరకు సెలవు. స్వస్తి.